ఆర్భాటంగా చెబుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రాలు 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 స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన, ప్రశస్తమైన, ఘనమైన గొప్ప నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెబుదాం. ఈ మార్చి మాసం ఈ ప్రత్యేక ప్రార్థన కూడికకు కూడివచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నాము అన్నవాళ్ళు రెండు చేతులైతే హల్లెలూయా అనండి. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తున్నాము అన్నవారు మరొకసారి హల్లెలూయా అనండి. చాలా మంచిది. కృపగల దేవుడు మరలా ఈ సంవత్సరం కూడా మీ మధ్యలోకి రావడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన దేవదేవునికి నిండు మనస్సుతో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి సహోదరుడికి కూడా, సేవకులకి నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. మీరందరూ ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉందురుగాక. మీరందరూ అన్ని విషయములలో ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకారకులుగా ఉందురుగాక. ఆయన ఆగమమునకు మీరందరూ సిద్ధపడి ఉందురుగాక. చాలా మంచిది. కృపగల దేవుడు ఈ పరిచర్యని ఎంతగానో ప్రభు ప్రేమించాడు. నలువైపులా ఈ పరిచర్యను విస్తరింపచేస్తూ ఉన్నాడు. సేవకుల ప్రయాస, ప్రార్థన, విశ్వాసుల యొక్క సహకారం, అన్నిటికీ మించి దేవుని కనికరం, దేవుని కృప ఈ పరిచర్యల మీద నిలిచి ఉన్నది గనుకనే నానాటికి ప్రతి సంవత్సరం ఏటేటా కూడా ఈ పరిచర్యను దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. నిశ్చయముగా రాబోయే దినములలో ఈ పరిచర్య మరింతగా విస్తరించునుగాక. సంఘము క్షేమాభివృద్ధి నందుచు దేవుని భయము కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి, సమాధానము కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను అని లేఖనాలు చెప్పినట్లుగా నిశ్చయముగా ఈ పరిచర్యను కూడా ఇంకను దేవుడు రాబోయే దినములలో విస్తరింపచేయునుగాక. సేవకులని మరింతగా ప్రభు బలపరిచి వాడుకొనుగాక. ఆది అపోస్తల కాలంలో ఉన్న సంఘ అనుభవాలు ఈ సంఘములో కూడా దేవుడు కలుగు చేయునుగాక. ఆది అపోస్తల కాలంలో ఉన్న సేవకుల అనుభవాలు నేటి సేవకులు కూడా దేవుడు దయచేయునుగాక. ఓ చిన్న మాట కొద్దిసేపు మీకు బోధిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిచ్చిన ఓ చక్కని మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ మీ ఒడిలోనే పెట్టుకోవాలి. బైబిల్ కింద పెట్టొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు. ప్రార్థనకు వచ్చేటప్పుడు సెల్ ఫోన్ తీసుకొని రాకుండా ఉండుటయే చాలా చాలా ఉత్తమమైన పని. ఒకవేళ తీసుకొచ్చినా అది కంటికి కనబడకుండా, చేతికి అందకుండా దూరంగా ఉంటే ఇంకా చాలా మంచిది. అందుకే ఎప్పుడు నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు ఫోన్ ఎప్పుడు నా దగ్గర ఉండదు, ఉంచను కూడా. సంఘములో కనుక అలాగే బోధిస్తా. ఒకవేళ మోగిందంటే పగలు కొట్టేస్తానని చెప్పేస్తా డైరెక్ట్గా. ఒకవేళ కొత్త గొర్రెలు వస్తే తప్ప పాత గొర్రెలు ఏ గొర్రె కూడా సెల్ ఫోన్ తీసుకొని రారు, తెచ్చినా కనబడకుండా ఉంటాయి. మన దేవుని సన్నిధికి వచ్చాం గనక ఉన్న కొద్ది సమయం దేవునితోని ఎక్కువగా గడపడానికి మనం ఇష్టపడాలి. ఓకే, ఓ చిన్న మాట చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఇదే మాట 2 పర్యాయాలు ఉంటుంది, 2 చోట్ల కూడా మనం చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యము, అలాగే సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం. ఈ 2 మాటలు ఒకే విధంగా ఉంటాయి. సందర్భం కూడా అదే. చూడండి, నేను చదువుతున్నాను ఈ మాట. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలు మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలము మొదలుకొని
జరుగుచు వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుండా ఉందురు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా చూద్దాం. చూడండి. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇక కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తర్వాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి, గట్టిగాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 వాక్య భాగాలు ఒకే అనుభవంలో మనకు కనబడుతాయి. ఎందుకంటే 2 చోట్ల ఇదే మాటలు రాయబడ్డాయి. సందర్భాన్ని కాస్త మనం ఆలోచన చేయగలిగితే, గొర్రెల దొడ్డిలోండి తీయబడినటువంటి దావీదు సింహాసనం మీద కూర్చొని 12 గోత్రాల వారిని పరిపాలన చేస్తూ ఉన్నాడు. దావీదు వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతన్ని కాపాడుతూ ఉన్నాడు, సహాయము చేస్తున్నాడు. వెళ్ళిన చోటనెల్లా అతనికి జయము కలుగుతుంది. నలుదిక్కుల జయం అతని వెంటాడుతుంది. విజయోత్సవములతో ఊరేగుతూ ఉన్నాడు, విజేతగా నిలిచి ఉన్నాడు. దావీదు మనసులో ఒక ఆలోచన కలిగింది. ఒకప్పుడు తలకి సరైన నూనె లేక, ఒంటి మీద సరైన బట్ట లేక, అలాగే కాళ్ళకు సరైన చెప్పు లేక ఎండలో ఎండాను, వర్షానికి తడిశాను, చలికి వణికాను, అరణ్యములో తిరిగాను, లోయలలో తిరిగాను, కొండలలో ఉన్నాను. అలాంటి నన్ను దేవుడు ఇప్పుడు దేవదారు మ్రానుగలిగినటువంటి మంచి గుడారములలో దేవుడు నన్ను నివసింప చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క నివాసం ఎక్కడుందయ్యా అంటే డేరాల మధ్యలో ఉంది కనుక దేవునికి ఒక చక్కని మందిరాన్ని కట్టాలి అని చెప్పి వెంటనే దావీదు తన దగ్గర ఉన్నటువంటి ప్రవక్త అయిన నాతానుతో చెప్పాడు. దావీదుకున్న ఒక మంచి గుణం ఏమిటయ్యా అంటే, దావీదు ఏది చేయాలనుకున్నా కూడా సేవకులకు చెప్పకుండా ఏది చెయ్యడు. సేవకులతో ఒక మంచి సంబంధం కలిగిన వాడు దావీదు. నాతాను ప్రవక్తతో ఆ మాట చెప్పగానే నాతాను కూడా ఏమన్నాడు, మంచిదే కదయ్యా, దేవుని మందిరం కట్టండి, మంచిదే కదా అని వెంటనే సెలవిచ్చాడు. వెంటనే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఓకే చేసుకున్నారు. ఆకాశమందున దేవుడు వెంటనే ఆయనే కలుగు చేసుకొని, మీ ఇద్దరు మాట్లాడుకొని మీ ఇద్దరు ఓకే చేసుకుంటే సరిపోతుందా, నేను కదా దాన్ని ఓకే చేయాలి అని చెప్పి ఈ మాటలన్నీ మాట్లాడతాడు. మాట్లాడి అప్పుడు చెబుతాడు, దావీదును నేను గొర్రెల దొడ్డిలో నుంచి తీశాను, అతన్ని గనులైన వారికి కలిగిన పేరు అతనికి నేను కలుగు చేశాను, వెళ్ళిన చోటనెల్లా అతనికి తోడుగా ఉన్నాను, అలాగే అతనికి సహాయం చేశాను అని చెప్పి ఓ చక్కని మాట ఇక్కడ పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటయ్యా అంటే, నా జనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక స్థలాన్ని నేను ఏం చేశాను, ఏర్పరచాను అన్నాడు. ఒక స్థలమును నేను ఏర్పరిచాను. ఎందుకు ప్రభువా ఏర్పరిచావు అంటే అక్కడ రాయబడిన మాట, ఆ స్థలమును ఏర్పరిచి ఆ స్థలములో నేను వాడిని ఏం చేయాలనుకున్నాను, నాటాలి అని అనుకున్నాను. ఎందుకు నాటాలి అని అనుకున్నాడయ్య అంటే, ఇక మీదట నా జనులైన ఇశ్రాయేలు ప్రజలు అటు ఇటు తిరుగులాడకూడదు. నా జనులైన ఇశ్రాయేలు ప్రజలు కదిలించబడకూడదు. వారు కదిలించబడకుండునట్లు, అటు ఇటు తిరుగులాడకుండునట్లు వారి కొరకు ఒక స్థలాన్ని నేను ఏర్పరిచి ఆ స్థలములో వారందరిని నేను ఏం చేస్తానయ్యా అంటే నాటుతాను అన్నాడు. పూర్వం నేను ఏ విధంగా అయితే న్యాయాధిపతులను ఏర్పాటు చేశానో అలాగే వారిని కూడా నడిపించడానికి ఒక న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తాను. ఇక మీదట ఏ దుష్టుడు కానీ, ఇక మీదట ఏ దుర్బుద్ధి కలిగిన వాడు కానీ మిమ్మల్ని కష్టపెట్టకుండునట్లుగా, మీ మీదికి దొమ్మిగా రాకుండునట్లుగా నేనే వారిని కాపాడుతాను అని చెప్పి ఓ చక్కని మాట దేవుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికితో ఈ మాట చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమై ఉంది? ఈ మాట ద్వారా ప్రభు నాతో, నీతో, మనందరితో ఆయన ఏమి చెప్పాలి అని ఆశపడుతున్నాడు
అనే సంగతిని గనక కాస్త మనం గ్రహించగలిగితే మనమందరము కూడా ఎవరిమి అంటే ఆత్మ సంబంధమైన, చెప్పాలి గట్టిగా, మనమందరం ఎవరిమి? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలమి. భూ సంబంధమైన ఇశ్రాయేలీలు ఉన్నారు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు ఉన్నారు. మనమందరం ఎవరిమి అంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలమి. మనమందరం ఎవరిమి అంటే ఆయన పేరు పెట్టబడిన జనులం, ఆయన స్వకీయ సాంపాద్యముగా ఉన్నాం. ఆయన కలవరి శిలువ రక్తము చేత కొనబడిన వారిమి, కడగబడిన వారిమి. మనమందరం ఎవరిమయ్యా అంటే ఆయన సంఘముగా మనం కనబడుతున్నాం. అయితే మనమందరము ఆయన ప్రజలము గనక మనందరినీ కూడా దేవుడు ఏ స్థలమైతే మన కొరకు ఏర్పాటు చేశాడో, ఏర్పరిచిన స్థలములో మనందరినీ ఆయన నాటాలి అని కోరుకున్నాడు. మనందరిని ఆయన స్థిరపరచాలి అని ఆశపడుతున్నాడు. ఎందుకు నాటాలి అని కోరుకున్నాడు అంటే ఇక మీదట మీరు అటు ఇటు ఏమవ్వకూడదట, తిరుగులాడకూడదు. ఎందుకయ్యా అంటే రెల్లు వలె అటు ఇటు మీరు కదిలించబడకూడదు. ఎందుకయ్యా అంటే రకరకాల శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసములో కదిలిపోకుండా, ప్రార్థనలో కదిలిపోకుండా, భక్తిలో కదిలిపోకుండా, పరిశుద్ధతలో కదిలిపోకుండా, నీతిలో కదిలిపోకుండా, యథార్థతలో కదిలిపోకుండా, దేవుని మీద ఉన్న నమ్మకములో కదిలిపోకుండా, దేవుని సంతోషపరిచే విషయంలో నీవు కదిలించబడకుండా, దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో నీవు కదిలించబడకూడదు. ఎందుకయ్యా అంటే మనను కదిలించడానికి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. మన భక్తుల నుంచి మనం కదిలిపోవాలని, క్రీస్తు అనే ఈ బండ మీద నుంచి మనము తొలగిపోవాలని, క్రీస్తులో మనం నిలిచి ఉండకుండా అనేక విధాలుగా మనము కదిలించడానికి పలు విధాలుగా సాతాను ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. లోకము కూడా మన మీద దొమ్మిగా వచ్చి మనల్ని కదిలించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కనుక ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులే మన జీవితంలోకి వచ్చినా, మన కుటుంబములోకి వచ్చినా, మన సంఘములోకి వచ్చినా మనము కదిలించబడకుండా కదలని సియోను కొండవలే మనము స్థిరముగా నిలిచి ఉండేటట్లుగా యేసయ్య మనందరినీ కూడా ఆయన ఏర్పరచిన స్థలములో మనల్ని నాటునుగాక. ఎవరైతే ఆ స్థలములో నాటబడుతారో వారి మీదకి ఏ దుష్టుడు రానివ్వకుండా, ఏ దుర్బుద్ధి కలిగిన వాడు రానివ్వకుండా ఆయనే కాపుదలగా ఉండి తన ప్రజల్ని కాపాడుకుంటాడు అని లేఖనాలు చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకని దేవుడు మనం నాటాలి అనుకున్నాడయ్య అంటే మనందరికీ బాగా తెలుసు. ఎందుకయ్యా అంటే ఆయన మందిరం నాటబడిన వారందరూ కూడా ఏమవుతారట, వర్ధిల్లుతారు అని రాయబడింది. అంటే దేవుడు ఏర్పరచిన స్థలములో మనము నాటబడినప్పుడు మనం అన్ని విషయంలో ఏమవుతామంటే వర్ధిల్లుతూ కనబడతాం. కూడా చప్పులు గట్టిగాను. అందుకే యోహాను కూడా తన ప్రియుడైన గాయుకు రాస్తూ ఏమంటాడు, నా ప్రియుడా గాయు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా కనబడాలి. అంటే యేసయ్య కోరుకున్న కోరిక ఏమిటయ్యా అంటే మనమందరము కూడా అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా మనము కనపడడానికి ఆయన మనందరిని కూడా ఆయన ఏర్పరచినటువంటి స్థలములలో మనలని నాటునుగాక. ఆయన ఏర్పరచిన స్థలములో మనము స్థిరపరచబడుదుముగాక. ఇక మీదట మనము కదిలించబడకుండా దేవుడు ఏర్పరచిన స్థలములోనే ప్రభు రాకడ వరకు నిలిచి ఉందుముగాక. అందుకని అడుగుదాం, రెండు చేతుల పైకెత్తి, యేసయ్యా, కొంచెం స్వరమెత్తి, ఇంకా కొంచెం గట్టిగా, యేసయ్యా, ఓ యేసయ్యా, నీవు ఏర్పరచిన స్థలములో నన్ను నాటండయ్యా, నా కుటుంబాన్ని నాటండయ్యా, నాటబడి మేము వర్ధిల్లునట్లుగా చేయండయ్యా. ఏ దుష్టుడు మా మీదికి రాకుండానట్లుగా, ఏ దుర్బుద్ధి కలిగిన వాడు మా మీదికి రాకుండానట్లుగా, మేము కదిలించబడకుండానట్లుగా, అటు ఇటు తిరుగులాడకుండానట్లుగా నీవు ఏర్పరచిన స్థలములోనే మేము నాటబడుదుముగాక. నీవు ఏర్పరచిన స్థలములోనే నాటబడుదుముగాక.
నిశ్చయముగా నా యేసయ్య నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన ఏర్పరచిన స్థలములోని నాటునుగాక, నాటబడిన మన వర్ధిల్లుదుముగాక, నిశ్చయం ఇక మీదట కదిలించబడకుండా ఉందుముగాక. అందుకని ఇప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, నేను ఏర్పరచిన స్థలములో మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు ఆయన? నాటుతానన్నాడు. దేవుడు ఏర్పరచుకొనిన స్థలం ఏమిటి? దేవుడు ఏ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు? ఎలాంటి స్థలాన్ని యేసయ్య ఏర్పరచుకొని మనల్ని నాటాలి అనుకున్నాడు, మనల్ని స్థిరపరచాలి అని కోరుకున్నాడు అనే సంగతిని ఒక 4 సంగతులని చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మనము ఏ స్థలములలో నాటబడాలి, దేవుడు ఏర్పరచుకొనిన స్థలము ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. దానికి జవాబు ఒక 4 సంగతులని మీతో మాట్లాడుతాను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడునుగాక. మనం ఏ స్థలములో నాటబడాలి అనేది మనం గుర్తుపెట్టుకుందాం. మొదటి మాట నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏ స్థలము? కొంచెం గట్టి చెప్పాలి. దేవుడు మనల్ని ఏ స్థలంలో నాటాలనుకున్నాడు? ఇప్పుడు చెప్పండి. మీరు బాగానే కనెక్ట్ అయ్యారు. దేవుడు మనల్ని ఏ స్థలంలో నాటాలనుకున్నాడు? దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏ స్థలము? పరిశుద్ధ స్థలం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో మోషేతో దేవుడు ఒక మాట చెబుతున్నాడు. మోషే, ఐగుప్తును విడిచిపెట్టి పాలు తేళ్లు కలిసి ప్రవగించే కనానుకి మీరు కాలు కదిపారు కనుక కనాన్లో కాలు పెట్టక మునిపే మీరందరూ కూడా నేను మీలో నివసించాలి, మీ మధ్యలో నేను నివసించాలి. అందుకంటే మోషేతో, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఏం చేయాలా? నిర్మించాలి అన్నాడు. అంటే దీనిలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, నా జనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను ఒక స్థలాన్ని ఏం చేశాను? ఏర్పరిచాను. అని ఏర్పరిచిన స్థలం ఏ స్థలం అయ్యా అంటే పరిశుద్ధమైన స్థలము. అంటే యేసయ్య మనందరినీ కూడా పరిశుద్ధమైన స్థలములో నాటునుగాక. ఏ స్థలం నాటాలి? పరిశుద్ధమైన స్థలములలో మనము నాటబడాలి. పరిశుద్ధ స్థలం నాటబడినప్పుడే మనం వర్ధిల్లగలుగుతాం. పరిశుద్ధ స్థలములో నాటబడినప్పుడే కదిలించబడకుండా ఉంటాం. పరిశుద్ధ స్థలములో నాటబడినప్పుడే దుష్టుడు కానీ దుర్బుద్ధి కలిగిన వారు కానీ మన మీదికి రాకుండా ఆయన కాపాడుతాడు. అందుకని నేనైనా నువ్వైనా మనమందరము కూడా దేవుడు ఏర్పరచినటువంటి పరిశుద్ధ స్థలములో నాటబడుదుముగాక. దేవుడు ఏర్పరచుకొనిన పరిశుద్ధ స్థలములో నిలిచి ఉందుముగాక. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా పరిశుద్ధ స్థలములో నాటబడాలి. ఎందుకని దేవుడు పరిశుద్ధ స్థలములో నాటాలి అని కోరుకున్నాడంటే, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, సుచరిత్ర కలిగిన దేవుడు, కామ క్రోధ మద మోహ లోభ మత్సరము లేని ఆజన్మ బ్రహ్మచారి. చూపులలో కానీ తలంపులలో కానీ ఆలోచనలో కానీ క్రియలో కానీ నడకలో కానీ పడకలో కానీ ప్రవర్తనలో కానీ పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపము ఎరుగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు. ఆయన ఉండే రాజ్యం పరిశుద్ధమైన పట్టణం, ఆయన కూర్చునే సింహాసనం పరిశుద్ధమైన సింహాసనం. అందరూ దేవదూతలందరూ కలిసి ఆయన ఆరాధించేది ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. కనుక ఆయన కోరుకునే కోరిక ఏమిటయ్యా అంటే, నా స్వరక్తము చేత కడగబడినటువంటి నా ప్రజలు, బాప్తిస్మము ద్వారా నన్ను ధరించుకొనినటువంటి నా ప్రజలు, నా ఆత్మ ముద్రలు కలిగిన నా ప్రజలందరూ కూడా ఏ స్థలములో నాటబడాలి అంటే పరిశుద్ధ స్థలములోనే నాటబడుదురుగాక. ఎందుకయ్యా అంటే మన యేసయ్య పరిశుద్ధతను కోరుకునే దేవుడు, హృదయ శుద్ధిని కోరుకునే దేవుడు. అందుకని బైబిల్ ఏమంటుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు
చూడలేడు అని సమస్త మనుషులందరితో పరిశుద్ధముగా ఉనుటకు ప్రయత్నము చేయండి అని లేఖనాలు చెబుతున్నాయి. నేను పరిశుద్ధుడను గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని యేసయ్య స్వయముగా చెప్పినట్లుగా లేఖనాలు చెబుతున్నాయి. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని మనందరము కూడా ఏ స్థలములో నాటబడాలి, దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏమిటయ్యా అంటే అది ఒక పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైన స్థలములో నాటబడిన వారందరూ కూడా పరిశుద్ధులుగా కనబడుదురుగాక, పరిశుద్ధుల గుంపులో చేర్చబడుదురుగాక. ఒకవేళ ఈ స్థలములో ఎలాంటి ఏ అపవిత్రతో అడుగుపెట్టినా, ఏ అపవిత్రమైన ఆలోచనలతో అడుగుపెట్టినా, ఒకవేళ చూపులలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, ప్రవర్తనలో కానీ ఏ విరోధమైన కార్యములు కలిగి ఈ స్థలములో అడుగుపెట్టినా, ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఆయనే ఈ స్థలములో ఉన్నాడు గనక ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రతి ఒక్కరిని పవిత్రపరచునుగాక, పరిశుద్ధపరచునుగాక, ఆత్మ ప్రాణ శరీరములని ఆయన శుద్ధీకరణ చేయునుగాక, అపవిత్రులు పవిత్రులుగా మార్చబడుదురుగాక, పాపులు పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక, పాపులు పశ్చాత్తాప పొందుదురుగాక, తమ పాపమును ఒప్పుకొందురుగాక, తమ చెడుతనమును కడిగి వేసుకొందురుగాక. అందుకని యేసయ్య మనందరినీ కూడా ఎలా చూడాలి అనుకుంటున్నాడయ్య అంటే ఒక పరిశుద్ధులుగా ఆయన మనం చూడాలనుకుంటున్నాడు, పవిత్రత కలిగిన వారిగా చూడాలనుకుంటున్నాడు. ఎందుకయ్య అంటే సంఘము కూడా పరిశుద్ధమైనదిగా దేవుని ఎదుట నిలబడాలని లేఖనాలు చెబుతున్నాయి. ఒక చిన్న సన్నివేశాన్ని మీకు చెప్తాను. ఇలాగే మాకు లాంటి ఒక దైవ సేవకుడు ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆ ప్రార్థనా మందిరం చక్కగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆకాశం తెరవబడింది. తెరవబడిన ఆకాశం నుండి ఒక సింహాసనం కనబడింది. ఆ సింహాసనం మీద దేవాతి దేవుడని యెహోవా ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. చుట్టూ చూస్తే శరాపులు కనబడుతున్నాయి, కెరూబులు కనబడుతున్నాయి. 6 రెక్కలు కలిగి ఉన్నాయి. 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ ఉండగా దేవాలయం అంతా కూడా దేవుని వస్త్రముతో కప్పబడి దేవుని మహిమతో కప్పబడింది. ఆ దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని యెషయా తన కన్నులారా చూచాడు. ఎప్పుడైతే ఆ దర్శనము చూచిన వెంటనే గుండెలు బద్దలేటట్టు ఏడుస్తున్నాడు. ఒక మాట, చిన్న మాట మిమ్మల్ని అడుగుతా, ఇదే దర్శనము గనక నీకొచ్చింది అనుకో, ఇది ఏం చేస్తా చెప్పు? వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేయడము, నీ భర్తకు చెప్పుకోవడము, నీ భార్యకి చెప్పుకోవడము, నీ పిల్లలకు చెప్పుకోవడము, లేకపోతే నా సాక్ష్యం, నేను చూసిన దర్శనం అని ఒక వీడియో రిలీజ్ చేయడము, ఏం మాట్లాడండి, ఒక పుస్తకం పెట్టేసుకోవడము చేసేస్తాం కదా. యెషయా ఒక దివ్యమైన ఒక దర్శనాన్ని చూచాడు. ఆ దర్శనము చూచిన వెంటనే తన గుండెలు బద్దలేటట్టుగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నామని కనుక ఆయన అడిగితే, అయ్యా సింహాసనం కనపడింది, యేసయ్య కనపడ్డాడు, దేవదూతలు కనపడ్డారు, పరిశుద్ధులు ఎంత మంచి దర్శనం చూస్తే హృదయం ఉప్పొంగిపోవాలి కానీ, ఉల్లాసముతో నింపబడాలి కానీ ఎందుకలా ఏడుస్తున్నావు అంటే ఆ దర్శనము చూస్తూ ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధుడని పలుకుతూ ఉన్నప్పుడు నేను ఎవరో కనబడింది. అబద్ధమాడ నేరని వాక్యమని అద్దం ఎదుట మనం నిలబడ్డప్పుడు మనము తెలుస్తుంది. అందుకని ఎప్పుడైతే అది చూశానో నేనెవరో నాకు తెలిసింది, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలిసింది. వెంటనే ఏమంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనాల మధ్యలో ఉంటున్నానని, అంతవరకు నేను భక్తున్నే, అంతవరకు నేను నీతిమంతున్నే, అంతవరకు నేను యథార్థవంతున్నే, అంతవరకు నాలాంటి పరిశుద్ధుడు ఇంకొక నీతిమంతుడు లేడు అనుకున్నవాడు ఎప్పుడైతే ఆ దివ్యమైన ఒక దర్శనం ఎప్పుడైతే చూచాడో, ఆ దర్శనము ద్వారా తన లోపమేంటో తనకి తెలిసిపోయింది, తన అపవిత్రత ఏంటో తనకు తెలిసిపోయింది, తన అపవిత్రత ఎక్కడ కనబడిందో కూడా
తెలిసింది. ఎందుకంటే మనిషి చాలా వరకు ఎక్కువగా పాపం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అంటే నోటి ద్వారానే బయలుదేరుతుంది. అందుకనే అపవిత్రమైన వట్టి మాటలు అనే మాట ఉపయోగించారు. అందుకని యెషయా ఎప్పుడైతే ఏడ్చి ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడో బలిపీఠం మీద నిప్పుల నుంచి ఒక నిప్పును తీసుకొని వచ్చి అతని పెదవులు తాకిస్తే వెంటనే అపవిత్రుడు ఏమయ్యాడయ్యా అంటే పవిత్రుడయ్యాడు. కొడుకు సభలు గట్టిగా అపవిత్రుడు ఏమయ్యాడండి? పవిత్రుడుగా మార్చబడ్డాడు. అతని ద్వారా ఒక చిన్న మినీ బైబిల్ ఒకటి రాయబడింది. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ ఎన్ని పుస్తకాలండి? 66 పుస్తకాలు. అందుకే యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే మినీ బైబుల్ అని పిలుస్తారు. అందుకని యేసయ్య పుట్టుక, యేసయ్య శిలువ మరణం, యేసయ్య పునరుత్థానం, యేసయ్య రాకడ, 1000 ఏళ్ల పాలన, ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో మనకు కనబడతాయి. ఇవన్నీ వ్రాయించడం గల కారణం ఏమిటయ్యా అంటే ఒక వ్యక్తి అపవిత్రుడిగా దేవుని సన్నిధిలోకి వెళితే ఆ స్థలంలో తన పాపాన్ని తను తెలుసుకొని పవిత్రపరచబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. ఆ పరిశుద్ధపరచబడిన వాని ద్వారా దేవుడు అనేక కార్యాలు జరిగించాడు. కూడా చప్పలు గట్టిగాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా యేసయ్య కోరుకుంటున్న కోరిక ఏమిటయ్యా అంటే ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధమైన స్థలములో నాటబడాలి, వారు పరిశుద్ధులుగా కనబడాలి. కూడా చప్పలు గట్టిగాను. పరిశుద్ధులుగా కనబడాలి. అందుకనే మనమందరం కూడా పరిశుద్ధులుగా కనబడినట్లుగా క్రీస్తు యేసు కలువరి శిలువ రక్తముతో కడగబడుదుముగాక, దేవుని వాక్యమని ఉదక స్నానము చేత కడగబడుదుముగాక, దేవుని ఆత్మ చేత కడగబడి పరిశుద్ధ పరచబడుదుముగాక, ఆత్మ ప్రాణ శరీరములో మచ్చ మొడత డాగులే కళంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన సంఘముగా క్రీస్తు యేసు ఎదుట నిలబడుదుముగాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు గనక ఆయన పవిత్రుడే ఉన్నట్టుగా మనము కూడా పవిత్రులుగా మార్చబడి ఆయనను పోలి మనముందుముగాక. అందుకని ఈ శుభరాత్రి నిశ్చయముగా నా యేసయ్య ఇక అటు ఇటు తిరగకుండా మీరు పరిశుద్ధమైన స్థలములో నాటబడి పరిశుద్ధమైన గుంపులో చేర్చబడుదురుగాక. ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘములో అన్ని రకాల మనసులు ఉంటారు, అన్ని రకాల జనాలు ఉంటారండి. అన్ని రకాలలో ఉంటారు. సినిమాలు చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు, సీరియల్ ముందు కూర్చొని గుట్టకలు మింగే వాళ్ళు ఉంటారు, కొంపలు కూల్చే వాళ్ళు కూడా ఇక లేరంటావా? రకొర ఉండకుండా ఎందుకుంటారు? ఉంటారు. అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు, ఇవందరూ సంఘంలో ఉంటారు. కానీ సంఘములో అందరికీ ప్రవేశం ఉంది, కానీ పరలోకములో అందరికీ ప్రవేశము లేదు. సంఘములో అందరికీ ప్రవేశం ఉంది, పరలోకములో పరిశుద్ధులకు మాత్రమే ప్రవేశం ఉంది. కూడా చప్పులు గట్టిగాను. సంఘములో అందరికీ ప్రవేశం ఉంది, పరలోకములో మాత్రం పరిశుద్ధులకే ప్రవేశం ఉంది గనక పరలోకానికి చేర్చబడాలి అనుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులై ఉంటారు, పరిశుద్ధతను ప్రేమించేవారై ఉంటారు, పరిశుద్ధమైన మార్గములో నడిపించబడేవారు ఉంటారు, పరిశుద్ధతను కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకునే పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో అట్టి పరిశుద్ధులే పరలోకములో ఉంటారు. పరలోకములో మనం అందరం ఉండాలని కోరుకునే యేసయ్య పరిశుద్ధ స్థలములో మనలని నాటునుగాక. ఇక మీదట మీరు పరిశుద్ధతలో అటు ఇటు కదిలించబడకుండా, పరిశుద్ధతలో అటు ఇటు తిరుగులాడకుండా ఇక పరిశుద్ధతలో స్థిరముగా నిలిచి ఉందురుగాక. అందుకని దేవుడు ఏర్పరిచిన స్థలం ఏ స్థలం అయ్యా అంటే పరిశుద్ధమైన స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో మనం నాటబడాలి. ఈ పరిశుద్ధ స్థలం నాటబడి మనం పరిశుద్ధులుగా ఉండగలిగితే కీర్తన గ్రంథం రాయబడి ఉంటుంది, పరిశుద్ధ స్థలములో నుండి యెహోవా నీకు ఏం చేస్తారట? సహాయము చేయునుగాక. నువ్వు పరిశుద్ధ స్థలంలో నాటబడి చూడు, నీకు కావలసిన ప్రతి సహాయం నీకు అందునుగాక. ఆశ్చర్యకరమైన సహాయం నా దేవునికి చేయునుగాక. నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయము చేయునుగాక. నీకు సహాయము చేయడానికి మేఘవాహనుడై వచ్చునుగాక. అన్ని విధాలుగా నా దేవునికి సహాయము చేయునుగాక. పరిశుద్ధ స్థలంలో నాటబడిన వానికి దేవుని సహాయము దొరుకునుగాక. మరి ఏ సహాయము కొరకు దేవుని సన్నిధికి వచ్చావో తెలియదు. ఏ సహాయము కొరకు? ఆర్థిక సహాయమా, ఆరోగ్య సహాయమా, కుటుంబ సహాయమా, సమాధానం అనే సహాయమా, లేకపోతే ఉద్యోగం అనే సహాయమా, వివాహం అనే సహాయమా, లేకపోతే సంతానం అనే సహాయమా? అది ఎలాంటి సహాయమైనా సరే నువ్వు పరిశుద్ధ స్థలంలో నాటబడినప్పుడు పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు ఏమిస్తాడట? మనకి
సహాయాన్ని కలుగ చేస్తాడు. అందుకని మనమందరం కూడా పరిశుద్ధ స్థలంలో నాటబడుదాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండవ మాట కూడా చూద్దాం. గట్టిగా చప్పులు కొడదాం ఒకసారి గట్టిగా. రెండవ దేవుడు ఏర్పరచుకొనిన రెండవ స్థలం సంఖ్యాకాండము 32వ అధ్యాయము. సంఖ్యాకాండం 32వ అధ్యాయం మొదటి మాట రెండవ మాట చూద్దామా. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండెను గనుక యాజేరు ప్రదేశము గిలాదు ప్రదేశము మందలకు తగిన స్థలము. ఏ స్థలం అట? మందలకు తగిన స్థలం. మళ్ళీ చెప్పండి, ఏ స్థలము? దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏ స్థలంలో నాటాలనుకున్నాడు? ఏ స్థలము? మందకు తగిన స్థలం. మందకు తగిన స్థలములోనే ఆయన మనల్ని నాటాలనుకున్నాడు. మరలా చెబుతున్నా, మందకు తగిన స్థలములో మనం నాటబడాలి. దేవుడు ఏర్పరచుకొనిన స్థలం ఏ స్థలం అయ్యా అంటే మందకు తగిన స్థలం. 4వ వాక్యం ఉంటుంది, యెహోవా జయించిన దేశము మందకు తగిన ప్రదేశము. యెహోవా జయించిన ఆ ప్రదేశమే మందకు తగిన స్థలం, మందకు తగిన ప్రదేశం. నిన్ను నన్ను మనందరిని కూడా నా యేసయ్య మందకు తగిన స్థలములో నాటునుగాక. యెహోవా జయించిన మందకు తగిన ప్రదేశంలో నాటునుగాక. అడి చెప్ప, నాటునుగాక. మంద రూబేనీయులకి గాదీయులకి ఏమున్నాయంటండి? విస్తారమైనటువంటి మందలు ఉన్నాయి. మంద అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏమంటే గొర్రెల మంద. ఏమందండి? చెప్పాలి గట్టిగా. ఇదేమంద? ఇదేమందండి? గొర్రెల మంద. గొర్రెల మంద దేన్ని సూచిస్తుంది అంటే సంఘాన్ని సూచిస్తుంది కదా, సంఘాన్ని సూచిస్తుంది. అందుకనే రూబేనీయులకి గాదీయులకి విస్తారమైన మందలు ఉన్నాయంట. ఈ మందలు కలిగినటువంటి కాపరులు ఏం చేశారయ్య అంటే, మా మంద ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏ స్థలంలో ఉంటే బాగుంటుందని వెతికి కొన్ని ప్రదేశాలు కనుగొని తిన్నగా మోషే గారి దగ్గరికి వెళ్ళి మోషే గారితో చెప్తున్నారు, అయ్యా మా దగ్గర విస్తారమైన మందలు ఉన్నాయి కనుక ఆ మందకు తగినటువంటి స్థలాన్ని మేము కనుగొన్నామయ్యా, అది యెహోవా జయించినటువంటి ప్రదేశము. అందుకని ఆ ప్రాంతానికి మేము వెళ్ళి మా మందలు తీసుకుని వెళ్ళి ఆ మందలు మేము అక్కడ ఉంచుతాము. అది మందకు తగిన ఏ స్థలం అట? మందకు తగిన స్థలం అది. ఆ స్థలంలోకి మేము వెళతాము అని మోషే గారిని అడిగినట్లుగా లేఖనాలు చెబుతున్నాయి. అంటే యేసయ్య నిన్ను నన్ను మనందరినీ కూడా ఏ స్థలంలో నాటాలనుకున్నాడంటే మందకు తగినటువంటి స్థలము ఎక్కడుందో అక్కడే ఆయన మనం నాటాలనుకున్నాడు. కూడా చప్పులు గట్టిగాను. ఆయన మన కాపరి, మనం ఏమై ఉన్నాము? ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం. ఈ గొర్రెలకు తగిన స్థలం ఒక్క మాటలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఓ గొర్రెల కాపరి ఈ వేసవి కాలం రాగానే గొర్రెల కాపర్లందరూ అప్పుడప్పుడు కనుక రోడ్ల మీద చూస్తే వాడి గొర్రెలని వాడి మేకలని కూడా లారీలు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది రాత్రిపూట తమ గొర్రెలను తీసుకొని వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని కనుక మీరు అడగండి, అయ్యా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వేసవి కాలం వచ్చింది కదయ్యా, అందుకని మా గొర్రెలు మేము తీసుకెళ్తున్నాం. ఎక్కడ తీసుకెళ్తున్నారయ్యా అంటే ఎక్కడ వసతి బాగుంటుందో అక్కడ తీసుకెళ్తామంటారు. ఎక్కడ గొర్రెలకి మందకు తగిన స్థలమని ఎలా గుర్తుపడతామయ్యా? ఇది గొర్రెలకు సరిపోతుందని ఎలా గుర్తుపడతామయ్యా అంటే ఆ గొర్రెల కాపరులు చెప్పే 3 మాటలు చెప్తారు. ఒకటి, మందకు తగిన స్థలం ఇది అని గుర్తుపట్టాలంటే మొదటిగా అక్కడ మేత ఉండాలి. ఏముండాలండి? మేత ఉండాలి. రెండవదిగా నీళ్లు ఉండాలి. మూడవదిగా కాపుదల ఉండాలి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఏముండాలండి? మేత అంటే ఆహారం ఉండాలి. రెండవది ఏముండాలి? నీళ్లు ఉండాలి. మూడవది ఏముండాలి?
ఆహారం, కాపుదల ఉండాలి. మేత ఎక్కడ ఉంటుందో, అలాగే నీళ్లు ఎక్కడ ఉంటుందో, అలాగే కాపుదల ఎక్కడ ఉంటుందో అది వెతికి కాపర్లు ఏం చేస్తారట, దాన్ని వెతికి ఓహో ఇక్కడ మేత ఉంది, నీళ్లు ఉన్నాయి, కాపుదల ఉంది, ఇది మందకేమవుతుంది, తగిన స్థలము అని గుర్తుపట్టి ఆ తర్వాత వచ్చి ఆ గొర్రెలన్నిటిని ఏం చేస్తాడు, అక్కడికి తోలుకొని వెళ్ళిపోతాడు. ఒకవేళ మేత ఉండి నీళ్లు లేకపోయినా, మేత నీళ్లు ఉండి కాపుదల లేకపోయినా ఆ స్థలములోకి వెళ్ళడట. ఎందుకని? కాపుదల కూడా అవసరమే కదండి. ఏ గుంటనక్కలు రాకూడదు, ఏ తోడేలు రాకూడదు, ఏ క్రూర మృగాలు వచ్చి గొర్రెల్ని తినకూడదు. అందుకని ప్రొటెక్షన్ ఉందా లేదా, సురక్షితం ఉందా లేదా, కాపుదల ఉందా లేదా, భద్రత ఉందా లేదా అని చూస్తాడు. మేత ఉందా లేదా, మేత అయిపోయిన తర్వాత నీళ్లు ఉన్నాయో లేవా, ఈ 3 అనుభవాలు ఏ స్థలములో అయితే ఉంటాయో అది మందకు, చెప్పాలి గట్టిగా, అది మందకు తగిన స్థలం. ఒక మందకి మేత అవసరం, ఒక మందకి నీళ్లు అవసరం, ఒక మందకి కాపుదల అవసరం. ఇది మన ఆత్మకి, మన ప్రాణానికి, మన శరీరానికి ఈ 3 కావాలి. అంటే దేవుడు మనందరినీ కూడా ఎక్కడ నాటాలి, దేవుడు ఏర్పరచుకొనిన స్థలం ఏమిటయ్యా అంటే మందకు తగిన స్థలం, అనగా మేత సమృద్ధిగా ఉండాలి. మేత అన్నప్పుడు అర్థం ఏమిటయ్యా అంటే దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. నీళ్లు అన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం సమృద్ధిగా ఉండాలి. 3వది కాపుదల భద్రత అన్నప్పుడు ఆ కాపుదల భద్రతే ఓ ప్రార్థనా జీవితం, లేకపోతే దైవ సేవకులే ఒక కాపుదలగా ఉండాలి. ఈ 3 అనుభవాలు ఏ సంఘములో ఉంటాయో, ఏ సహవాసములో ఉంటాయో అది మందకు తగిన స్థలము. ఈ స్థలములోనే యేసయ్య మనందరినీ నాటునుగాక, మందకు తగిన స్థలముగా దేవుడి సహవాసాన్ని మార్చునుగాక, ఈ సహవాసాన్ని ఉంచునుగాక. అందుకని మందకు తగిన స్థలముగా అంటే దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఏముండాలండి? దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఆ వాక్యం రకరకాల మేత ఉంది, మేతలు కూడా చాలా రకాల మేతలు ఉన్నాయి. బైబిల్ రాస్తుంది ఉప్పు కలిపిన మేత అని, శిక్ష అనే మేత అని, ఇలా రకరకాలుగా రాయబడ్డాయి. అంటే దేవుని వాక్యం అనే ఆహారము సమృద్ధిగా సంఘములో ఉండాలి. ఈరోజు చాలా సంఘాల్లోకి వెళితే సంఘాల్లో దేవుని వాక్యము లేదు. అంగులు ఆర్భాటాలు కనపడతాయి కానీ వాక్యానికి చోటు ఉండదు. ఉపమానాలు కనపడతాయి కానీ వాక్యానికి చోటు ఉండదు. అక్కడ జరిగిన సంగతులు, ఇక్కడ జరిగిన సంగతులు ఉంటాయి కానీ దేవుని వాక్యం అనేది స్వచ్ఛమైన దేవుని వాక్యము కలిగిన స్థలములో మనం నాటబడాలి. ఎందుకంటే కల్తీ లేని ఆహారం, ఏ ఆహారం అండి? కల్తీ లేని ఆహారం, దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యం మనకు సమృద్ధిగా బోధించబడినప్పుడు ఆ వాక్యమే మనం బ్రతికిస్తుంది, ఆ వాక్యమే ఆదరిస్తుంది, ఆ వాక్యమే ధైర్యపరుస్తుంది, ఆ వాక్యమే శ్రమల్లో తోడుగా ఉంటుంది, ఆ వాక్యమే బలహీనతలో బలమిస్తుంది, ఆ వాక్యమే కృంగిపోయినప్పుడు లేవనెత్తుతుంది, ఆ వాక్యమే నలిగినప్పుడు ఉద్ధరిస్తుంది, ఆ వాక్యమే ప్రతి పరిస్థితులలో మనకు సరిపోయినదిగా కనబడుతుంది. మనుషులు ఉంటారు, వెళ్ళిపోతారు, సేవకులు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ దేవుని వాక్యం నిరంతరం నిలిచి ఉంటుంది. కూడా చప్పలు గట్టిగాను. మన ప్రతి పరిస్థితికి తగినట్లుగా, మన ప్రతి జీవితానికి ఏ పరిస్థితుల మధ్యలో మనం ఉన్నా దేవుని వాక్యమే మనకు ఆధారం, దేవుని వాక్యమే మనకు ఆదరణ, దేవుని వాక్యాన్ని బట్టే మనకు ధైర్యం, దేవుని వాక్యాన్ని బట్టే మనము సమస్తాన్ని పొందగలుగుతాం. కూడా చప్పలు గట్టిగా. అందుకనే సంఘములలో ఎక్కువ ఇది మందకు తగినటువంటి స్థలం అని ఎలా చెప్పగలుగుతామంటే ఆ సంఘములో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఏముండాలట? దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సే సంఘానికి రాస్తాడు, దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము సమృద్ధిగా బోధించే అనుభవాల్లో మనం కనబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా వినే అనుభవాల్లో కనబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివే అనుభవంలో కనబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచే అనుభవాల్లో కనబడాలి. ఈ వాక్యాన్ని సమృద్ధిగా, ఈ మేత సమృద్ధి కలిగిన అనుభవాల్లో ఉండాలి. అందుకే కీర్తనకాడిన దావీదు కూడా రాస్తాడు, ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఎక్కడ తీసుకెళ్తాను? నన్ను
పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాడు. మేత ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో, పచ్చదనం పచ్చి గడ్డి ఎక్కడ ఉంటుందో, బలకరమైన మేత. ఏ మేత అంట? ఏ మేత అండి? బైబిల్ రాసి ఉంటుంది, బలకరమైన మేత, బలాన్ని కలుగొచేసే మేత. రెండవది ఉప్పుతో కలిపిన మేత. మూడవది శిక్ష అనే మేత. అప్పుడప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది, చక్కదిద్దుతుంది, సరైన బాటలో మనల్ని నడిపిస్తుంది. వాక్యం మనకు అనుకూలంగా వచ్చినప్పుడు 32 పనులు బయట పెడతాం కదా. వాక్యం కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు మొహం అంతా మార్చేసుకొని ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టుగా ఉంటుంది మొహం. ఎందుకని? వాక్యం అప్పుడప్పుడు మనం ఏం చేస్తుందట. అందుకని పౌలు గారు అంటాడు, నేను మీ మధ్యలోకి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాను? బెత్తము తీసుకొని వస్తాను అన్నాడు. దేవుని యొక్క వాక్యం అనుకూలంగా ఉండదు. మనకు అనుకూలముగా ఉన్నా, మనల్ని గద్దించినా, మన బుద్ధి చెప్పినా, మనం సరిచేసినా, మన చక్కదిద్దినా ఆ వాక్యములో మనం స్థిరపరచబడాలి. అందుకనే ఒక మందకు తగిన స్థలం ఏదయ్యా అంటే దేవుని వాక్యము సమృద్ధిగా ఉండే స్థలం. రెండోది ఏమిటయ్యా అంటే మందకు తగిన స్థలం దేని అంటారయ్యా అంటే నీళ్లు ఉండాలి. ఏముండాలట? తింటే సరిపోదు, ఏమవ్వాలా? తాగాల కదండి. తింటే సరిపోదు, ఏమవ్వాలండి? తాగాలి. ఏమిటా నీళ్లు అంటే బైబిల్ అంటుంది, నీళ్లు దేనితో పోల్చాడు అంటే నా యందు విశ్వాసం ఉంచువా అని కడుపులో నుండి జీవజల నదులు పారును అని రాయబడింది కదండి. పొందబోయే పరిశుద్ధాత్మను గురించి ప్రభు ఈ మాట మాట్లాడాను అని యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. ఏమిటా నీళ్ళంటే సంఘములో వాక్యం ఉంటే సరిపోదు, సంఘములో ఏం కనపడాలి అంటే పరిశుద్ధాత్మ అనుభవాలు కనబడాలి, పరిశుద్ధాత్మ నింపుదల కనబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మ వరములు కనబడాలి, ఆత్మ ఫలము కనబడాలి, కృపా వరములు కనబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, భాషలు మాట్లాడాలి, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థించున్నట్లుగా పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందుకున్న వారిగా కనబడాలి. మారు మనసు పొందితే సరిపోదు. మారు మనసు పొందిన నీవు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాన్ని పొందాలి. బాప్తిస్మం పొందిన నీవు కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి గుండెలు బద్దలు చేసుకొని మోకాల మీద ఉండి కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కొడు చప్పులు గట్టిగాను. అందుకని బైబిల్ అంటున్న మాట, నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు విధేయత కలిగి ఉండగలిగితే, నువ్వు ప్రార్థించగలిగితే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అడుగు ప్రతి వానికి ఆత్మను అనుగ్రహిస్తానని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు, చాలామంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు మారు మనసు పొందాను చాలు, బాప్తిసం పొందాను చాలు, మందిరానికి వస్తున్నాను చాలు, పరిచర్య చేస్తున్నాను చాలు, దశభాగాలు ఇస్తున్నాను చాలు, మందిరంలో ఉంటున్నాను చాలు అని అంతవరకే సరిపుచ్చుకుంటున్నారు. కానీ మారు మనసు పొందిన నేను బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందిన నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి అన్న ఆలోచన ఈరోజు సంఘంలో కనబడట్లేదు. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించే వాళ్ళు లేరు. ఎంతవరకు ఉద్యోగం రావాలి, ఎంతవరకు పెళ్ళి అవ్వాలి, ఎంతవరకు పిల్లలు పుట్టాలి, ఎంతవరకు ఇల్లు కట్టాలి, ఎంతవరకు సమస్యలు పోవాలి, ఎంతవరకు అప్పులు తీరిపోవాలన్న ప్రార్థనలే కానీ అన్ని ఎల్కేజీ యూకేజీ ప్రార్థనలు చేస్తున్నారు. కానీ చెప్పరేంటండి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను భాషలు మాట్లాడాలి. భాషలు మాట్లాడితే దేవుడితో మర్మాలు పలికినట్టు కదా. భాషలు మాట్లాడితే నా వ్యక్తిగత క్షేమాభివృద్ధిని పొందగలుగుతాను కదా. ఆ భాషల ద్వారా సాతానుకు అర్థము కాని భాషతో దేవుడితో మాట్లాడి నేను ఆత్మీయ జీవితాన్ని క్షేమాభివృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలన్న పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన, పరిశుద్ధాత్మను గూర్చిన ఆలోచన, పరిశుద్ధాత్మను గూర్చిన తృష్ణ, ఆకలి ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో కనబడట్లేదు. మందకు తగిన స్థలం ఏమిటయ్యా అంటే వాక్యము సమృద్ధిగా ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల కూడా ఉండాలి. కూడా చప్పులు గట్టిగాను. సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పాటలే పాడినా పరిశుద్ధాత్మలో పాడాలి, ప్రార్థనే చేసినా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, వాక్యాన్ని బోధించినా పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని బోధించాలి, వాక్యం వింటూ ఉన్నా పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం వినాలి. సమృద్ధి అయిన అభిషేకాన్ని పొందుకోవాలి, సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. అందుకని సంఘంలో పరిశుద్ధాత్మ అనుభవాలు కనబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాలు అనే నీళ్లు సంఘంలో ఉన్నాయంటే ఇది మందకు తగిన, చెప్పాలి గట్టిగా, ఆ స్థలములు దేవుని నాటాలనుకుంటున్నాడు. అందుకని ప్రభు దగ్గర కొలతలేని అభిషేకం. ఏ అభిషేకం అంటే చెప్పాలి గట్టిగా గట్టిగా. అందుకని చాలామంది సేవకుల కోసం ప్రార్థన చేయమని అన్నాం అనుకోండి,
ఏమంటారు తెలుసా? ప్రభా మా సేవకుని రెండింతలు, ఎన్నింతలు చెప్పాలి గట్టిగా, రెండింతలు లేకపోతే ఏడింతలు. ఒక కూటానికి వెళ్తే ఒక ఆమె 100 అంతలు అని చెప్పింది. మా పాస్టర్ గారికి 2 ఇంతలు చాలయ్యా, 7 ఇంతలు చాలయ్యా. ఎందుకని 2 ఇంతలు చెప్తే 2 గంటలు చెప్తున్నాడు. ఇంకా 7 ఇంతలు అయితే ఎన్ని గంటలు చెప్తాడో తెలియదు. అందుకని ఇంకా చాలా అంత ఎక్కువద్దు, 2 ఇంతలు. అందుకని 2 ఇంతలతో అభిషేకించు, 7 ఇంతలతో అభిషేకించు అంటూ ఉంటారు. తప్పు. 2 ఇంతలు కాదు, 7 ఇంతలు కాదు, 100 అంతలు కాదు, కొలతలేనంత అభిషేకం. కూడా చెప్పులు గట్టిగా. మా సేవకుని కొలతలేనంత ఆత్మతో నింపయ్యా. మా సంఘాన్ని కొలతలేనంత, కొలత ఉండకూడదు పరిశుద్ధాత్మకి. అందుకని యేసుక్రీస్తు గురించి రాయబడింది, తాను పంపిన వాని యందు కొలతలేని ఆత్మను దేవుడు ఏం చేశాడంట? కుమ్మరించాడంట. కొలతలేని ఆత్మను అభిషేకించబడాలి. అందుకని దేవాలయం నుంచి నీళ్లు బయలుదేరి పాదాలు, మోకాలు, మొలలోతుకు వచ్చి చివరికి ఈదలేనంత ఒక గొప్ప నదిగా. అంటే ఒక కొలత ఉండకూడదు, కొలత పెట్టుకోకూడదు. భక్తిలో కొలత ఉండకూడదండి, ప్రార్థనలకి కొలత ఉండకూడదు, విశ్వాసానికి కొలత ఉండకూడదు, పరిశుద్ధతకి కొలత ఉండకూడదు, ఆత్మకి ఏమి ఉండకూడదండి? చెప్పాలి గట్టిగా. కొలతలు పెట్టుకోకూడదు. ఇంత జాలింగా అరగంట ప్రార్థన అంటే అరగంటే ఉండాలి, గీత దాటకూడదు అనకూడదు. ప్రార్థనకి కొలతలు చెప్పు. ఎంతమంది గీతలు గీసుకొని ఉంటారు చెప్పండి? ఎంతమంది గీతలు? ఇంతేగా. రోజుకు ఒక అధ్యాయం అంటే ఒక అధ్యాయమే, రోజుకు 2 అధ్యాయాలే గీత. ఆత్మ సంబంధమైన వాటికి ఏముండకూడదు? కొలతలు ఉండకూడదు. అందుకని కొలత లేని అభిషేకం. ఏ అభిషేకం అండి? అందుకని సేవకుల కొరకు మీరు ప్రార్థన చేసేటప్పుడు మా సేవకులు ఏ ఆత్మతో నింపబడాలా? అందుకని మందకు తగిన స్థలం అని ఎప్పుడు అంటారయ్యా అంటే, ఇక్కడ మేత ఉంది, ఇక్కడ ఏముందంట? నీళ్లు ఉన్నాయి. మూడోది ఏమిటయ్యా అంటే, ఇక్కడ ఒక కాపుదల ఉంది. ఏముందంట? ఒక ప్రొటెక్షన్. ఆ కాపుదల ఎవరయ్యా అంటే దైవ సేవకులు. కూడా చప్పులు గట్టిగాను చెప్పాలి. ఆ కాపుదల ఎవరండి? దైవ సేవకులే నీకు కాపుదల లాంటి వారు. దైవ సేవకుల ప్రార్థన సంఘానికి కాపుదల, సంఘ ప్రార్థన సేవకులకి, చెప్పాలి గట్టిగా, మన ప్రార్థన మనకేమవ్వాలంట? ప్రాకారముగా ఉండాలి. అందుకే మీరు బైబిల్లో మీరు గమనించి చూడండి. నాబాలు, ఏ బాలు? నీది కాదు, నాది కాదు, వాడి పేరే నాబాలు అనండి. ఆ నాబాలుకు చాలా గొర్రెలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడున్నారు? కర్మేలులో ఉన్నారు. ఎక్కడున్నారట? వాళ్ళందరూ కర్మేలులో ఉన్నారు. కర్మేల్లో ఉన్నప్పుడు దావీదు పంపించాడు ఆహారం కోసం, నాబాలు దగ్గర పంపించాడు. నాబాలు ఇష్టం వచ్చినట్టు మొరటోడు కదా, మూర్ఖుడు కదా, ఎలా మాట్లాడాలో తెలియదు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వెంటనే దావీదు కోపం వచ్చింది, కత్తి పట్టాడు, లేపేద్దామని బయలుదేరుతున్నాడు. ఆ సంగతి పనివాడు విన్నాడు. పరిగెత్తుకుని ఎవరు చెప్పాడు? అబీగయిలు చెప్పాడు. అబీగయిల్కి ఎప్పుడైతే అబీగయిల్తో చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు, అమ్మా మనము కర్మేలులో ఉన్నంత కాలం మనం ఏది పోగొట్టుకోలేదు. మన గొర్రెలే కానీ, మన పని వాళ్ళే కానీ, ఏ నష్టము కానీ, ఏ నష్టం మనకు సంభవించలేదు, ఏ హాని మనకి కలగలేదు, ఏది మనకు జరగలేదు. ఎందుకో తెలుసా? దావీదు సైన్యం మా చుట్టూ ఎలా ఉన్నారట? ప్రాకారముగా ఉన్నారు. కూడా చెప్పులు గట్టిగాను. దావీదు సైన్యం మా చుట్టూ ఎలా ఉన్నారు? ఒక ప్రాకారములాగా ఉన్నారు. వారు ప్రాకారములాగా ఉన్నారు గనక మేము కాపాడబడుతూ వచ్చాము. అంటే ఇలాంటి ప్రార్థించగలిగినటువంటి దైవ సేవకులు మన దగ్గర ఉండగలిగితే, ఆ దైవ సేవకుల ప్రార్థన ఆ సంఘానికి ఎలా ఉంటుందండి? ప్రాకారం ఉంటుంది. చాలామంది సంఘాల్లోకి వెళితే ఆదివారం తలుపులు వేస్తే మళ్ళీ ఆదివారం మళ్ళా తలుపులు తెరిచేది. ఇంకా విశ్వాసి రోగం వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఇంకా ఫోను కలవదు, ఆయన వచ్చి ప్రార్థన చేసేదేమీ లేదు. కానీ దేవుడు మనకి ఒక సమర్పణ కలిగిన సేవకులు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ సేవకులే సంఘానికి కాపుదలగా ఉన్నారు. ఈ అనుభవాలు ఎక్కడైతే ఉంటాయో అది మందకు తగిన స్థలం. మేత ఉండాలి, నీళ్లు ఉండాలి, కాపుదల ఉండాలి. ఈ స్థలములో యేసయ్య మనల్ని నాటునుగాక. ఈ స్థలంలో నాటబడిన వారు వర్ధిల్లుదురుగాక. ఈ స్థలం నాటబడిన వారికి ఎన్నడూ కదిలించబడకుండా ఉందురుగాక.
ఏ దుష్టుడు కానీ లేకపోతే ఏ విరోధమైన కార్యాలు కానీ ఏది లేకుండా ఉండునుగాక. కొడదామ చప్పలు గట్టిగా ప్రభువుకి, గట్టిగా. మూడవ స్థలాన్ని చూద్దాం. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ గ్రంథం 15వ అధ్యాయం 32వ వాక్యం చూద్దామా. దేవుని ఆరాధించు స్థలం ఒకటి, దేవుని ఆరాధించే స్థలము ఒకటి ఆ కొండ మీద ఉండెను. ఏ స్థలము? కొంచెం గట్టి చెప్పాలి ఆ మాట. ఏ స్థలము? ఎవరిని ఆరాధించేది? మనుషుల్ని కాదు. ఎవరిని? దేవునిని ఆరాధించే స్థలము ఒకటి ఉంది. ఆ స్థలం ఎక్కడుంది? ఆ కొండ మీద ఉంది. ఆటో నగర్లో అని చెప్పొచ్చుగా. ఆ స్థలం ఎక్కడుంది? ఆటో నగర్లో ఉంది. ఏ స్థలం అది చెప్పండి, చెప్పాలి. ఏ స్థలం అది? మొదట చెప్పాను పరిశుద్ధ స్థలము. రెండోది ఏం చెప్పాను? మందకు తగిన స్థలం. మూడోది ఏ స్థలము? దేవునిని ఆరాధించే స్థలము ఒకటి ఉన్నది, అది కొండ మీద ఉంది అని రాసింది. చరిత్ర కొంచెం మీకు చెప్తాను. దావీదు ఇది 12 గోత్రాల వారిని పరిపాలన చేస్తాడు. సౌలు చనిపోయాడు. ఆ తర్వాత 12 గోత్రాల మీద పరిపాలన చేయడం ప్రారంభించాడు. అది ఎందుకని పాపం ఎంత ఎక్కువ కాలం దావీదు సంతోషం నిలబడదు అనుకుంటా. ఏంటి, వెంటనే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. అంతలోపల కన్న కొడుకు కాలయముడై కాళ్ళలో ముళ్ళుగా, కంట్లో నలుసుగా, తల మీద నిప్పల కుంపడిగా, పాదాల ముళ్ళుగా మారిపోయాడు. ఎవరు? అబుషాలోం. దావీదు ఎంతగా అబుషాలోమును ప్రేమించాడో, ప్రేమించిన తన కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడండి? శత్రువుగా మార్చబడిపోయాడు. ఇప్పుడు పక్కలో బల్లెపోటుగా మార్చబడిపోయి చెప్పారు, అయ్యా నీ కన్న కొడుకే నీ మీద కాలు దువ్వుతున్నాడయ్యా, నీ కన్న కొడుకే నీకు విరోధంగా లేస్తున్నాడు, నీ కన్న కొడుకే నీ మీదంగా జనాలను పోగు చేసుకొని నీ మీదకి వస్తున్నాడు అనే సంగతి చెప్పాడు. ఆ సంగతి చెప్పగానే దావీదు కన్న కొడుకుతో కాళ్ళు దువ్వడం ఎందుకు, కయ్యానికి వెళ్ళడం ఎందుకు అనుకొని వేసుకున్న చెప్పులు కూడా మర్చిపోయి కట్టుకున్న బట్టలతో చెప్పులు లేకుండా సింహాసనాన్ని విడిచిపెట్టి రాజనగర్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడట. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎంత కుమిలిపోతాడని. దావీదు నిలబడ్డాడంటే అబ్షాలోము పెద్ద లెక్కేం కాదు. సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు దావీదు. గొల్యాతునే మట్టిని కరిపించిన వాడు దావీదు. వెళ్ళిన చోట నెల జయం పొందినవాడు దావీదు. ఫిలిస్తీన్ల గుండెలో సింహ స్వప్నముగా నిలిచిన వాడు దావీదు. అలాంటి దావీదు కన్న కొడుకు తన మీదకి యుద్ధానికి వస్తే కన్న కొడుకుతో యుద్ధము చేయలేక, కన్న కొడుకుతో కయ్యానికి కాలు దువ్వక, దావీదు తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని, తన సుఖాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోతే దావీదుతో పాటు కొంతమంది చేరారు. వాళ్ళందరూ కలిసి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. అంతలోపల అహీతోపేలు ఒక వ్యక్తి కూడా ఆలోచన చేరాడు, అబ్షాలోము ఆలోచనలో చేరాడు అనే సంగతి తెలిసింది. తెలిసిన వెంటనే ఆ బాధలలో, ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో దావీదు ఏం చేయాలండి? అదే శ్రమ, అదే శోధన, అదే బాధ మనకు వచ్చింది అనుకోండి, ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? చెప్పు. గోలు గిల్లుకుంటూ, జుట్టు బీక్కుంటూ, గడ్డ కింద చేతులు పెట్టుకొని, నాకెందుకు ఇక్కడ జరిగింది, నాకే ఈ శ్రమలు రావాలా, నాకే ఈ కష్టాలు రావాలా, నాకే ఈ బాధలు రావాలా, ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నాను, ప్రతి విషయంలో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను, అంత దేవుని ఆలోచన తీసుకుంటున్నాను, నాకే ఎందుకు ఇలాగా తిండి మానేసి, తిప్పలు మానేసి, చివరికి తగ్గిపోయి, కృంగిపోయి, కృషించిపోయాడా? లేదట. ఆ బాధపడుతున్న ఆ సమయంలో, ఆ శ్రమల మధ్యలో, ఆ శోధనల మధ్యలో, ఆ ఇరుకు ఇబ్బందుల మధ్యలో, ఆ కష్టం మధ్యలో దావీదు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే, దేవునిని ఆరాధించుకునే ఒక స్థలం ఉంటే ఆ స్థలంలోకి వెళ్ళాడు. ఆరాధించు స్థలంలోకి వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? దేవునిని ఆరాధిస్తాడు. కూడా చప్పలు గట్టిగా దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఉంది. అందుకనే
దేవుని ఆరాధించే వారిలో ఒక మంచి ఆరాధికుడు ఎవరయ్యా అంటే దావీదే. దావీదు దేవుని ఎక్కువగా ఆరాధించిన వాడు. 100 కీర్తనలు ఉంటాయి. ఆ 100 కీర్తనలో దావీదు ఎక్కువగా దేవుని సన్నిధిలో పాటలు పాడాడు. ఎందుకని? ప్రతి పాట దేవుని ఆరాధిస్తుంటాడు. తనకు సంతోషము కలిగిన పాట రాస్తాడు, దుఃఖము కలిగిన పాట రాస్తాడు, బాధ కలిగిన పాట రాస్తాడు, కోపం వచ్చినా పాట రాస్తాడు, తనకి ఏ అనుభవం ఎదురైనా ప్రతి దానికి ఏం రాస్తాడండి? పాట రాస్తాడు. రాసిన ప్రతి పాట దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేస్తాడట? ఆరాధిస్తాడు. అందుకనే దావీదును దేవుడు ఎందుకు అంత ఇష్టపడ్డాడు? దావీదును ఎందుకు దేవుడు అంత కోరుకున్నాడు? దావీదు నా చిత్తానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశంలో నెరవేర్చగలిగిన వాడని ఎందుకు అడిగాడంటే, దేవుని మనస్సును ఎరిగినవాడు, దేవుని ఆలోచనలు ఎరిగినవాడు, దేవుని మనస్సులో ఏముందో, దేవుని హృదయములో ఏముందో దాన్ని బయటికి తీసుకొని వచ్చి పాటగా రాసి పాట పాడగలిగిన వాడు. ఎందుకయ్యా అంటే అంతటి ఆరాధికుడు దావీదు. కొడు చప్పలి గట్టిగాను. అంతటి ఆరాధికుడు దావీదు. అందుకనే దావీదుకు ఒక స్థలం ఉంది. ఏ స్థలం ఉంది? చెప్పలు గట్టిగా. మనకేమో ఏడవడానికి స్థలాలు ఉంటాయి కదా. యోసేపు కూడా బెన్యామీన్ రాగానే ఎక్కడికి వెళ్ళాడంట? ఏడవడానికి ఒక స్థలాన్ని వెతికి అక్కడికి వెళ్ళి ఏడ్చుకొని మొహం కడుకొని సింకు దగ్గర అప్పుడు వచ్చాడంట. ఏడవడానికి అయ్యగారికి స్థలం ఉంది, కానీ దావీదుకు ఏ స్థలం ఉందంట? ఆరాధించే స్థలం ఉంది దావీదుకి. దేవుని ఆరాధించే స్థలం ఉంది. దేవుడు మనందరినీ ఎక్కడ నాటాలనుకుంటున్నాడు అయ్యా అంటే, నన్ను ఆరాధించే స్థలములో మీరు నాటబడాలి. అందుకని క్రైస్తవుడుకున్న ఒక మంచి గుణం ఏమిటయ్యా అంటే, ఏ పరిస్థితులలో ఉన్నా సరే మనం ఎవరిని ఆరాధించాలా? నీకు కష్టం వచ్చిందా? ప్రభుని ఆరాధించు. శ్రమలు వచ్చాయా? ప్రభుని ఆరాధించు. సంతోషంగా ఉందా? ప్రభుని ఆరాధించు. మనకున్న గుణం ఏంటంటే, హ్యాపీగా ఉన్నామంటే అబ్బో ఇంక మన పాటకి మన ఊపు మామూలుగా ఉండదు. ఇది అనుకున్నవన్నీ బాగా జరిగినప్పుడు, ప్రార్థించినవన్నీ పొందుకున్నప్పుడు, సమస్యలని సమసిపోయినప్పుడు, కష్టాలని కడతేర్చబడినప్పుడు, కన్నీళ్లు తొడబడినప్పుడు, నోటి నిండా నవ్వు కలిగినప్పుడు, పెదవులు ప్రహర్షంతో నింపబడినప్పుడు, దుఃఖం సంతోషంగా మారినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, పెళ్ళైనప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, ఇల్లు వచ్చినప్పుడు, అబ్బో మన ఆరాధన మామూలుగా ఉంటుందండి. ఏమి నాట్యం ఆడతారో అది నీ బాధలు వచ్చినప్పుడు చూడాలా. అందరు ఎగురుతా ఉంటే బస్టాల్లో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళలాగా ఆనందం తగిన వాళ్ళలాగా కూర్చుంటారు. కానీ బైబిల్ ఏమంటే తెలుసా అండి, మనం సంతోషంగా ఉన్నప్పుడే కాదు ఆరాధించాల్సింది, సంతోషము లేనప్పుడు కూడా యేసయ్యను ఆరాధించాలా. దావీదు ఎప్పుడు ఆరాధించాడంటండి? కన్న కొడుకు కాలు దువ్వి తండ్రిని చంపాలనుకుని వస్తే ఆ శ్రమల మధ్యలో ఎక్కడికి వెళ్ళాడంట? ఆరాధించే స్థలానికి వెళ్ళి. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. పౌలు శీల ఎవరండి? ఏం చెప్పరేంటండి? పౌలు శీల ఇద్దరు ఉన్నారు. రోజు ఆ దారిలో వెళ్తున్నారు. ఆ దారిలో పోయినప్పుడల్లా ఒక దయ్యం పట్టిన అమ్మాయి ఏం చేస్తుంది? ఇదిగో సర్వోన్నతుడైన దేవుని దాసులు వీళ్ళు, మీకు రక్షణ మార్గాన్ని బోధించడానికి వచ్చారో అని ఎవరు చెప్తున్నారు? దయ్యం పట్టిన అమ్మాయి చెప్తా ఉంది. 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు. రోజు వచ్చి ఇదే మాట చెప్తా ఉంటే దయ్యాన్ని గద్దిస్తే ఆ అమ్మాయికి పట్టిన దయ్యం ఏమైందండి? వదిలి వెళ్ళిపోయింది. దయ్యం ఎప్పుడైతే పోయిందో సోదే ఆగిపోయింది. సోది ఎప్పుడు ఆగిపోయిందో ఇన్కమ్ చెప్పగట్టుగా. ఇప్పుడు సోది చెప్పే వాళ్ళందరూ ఎవరు? జరగబోయేది చెప్తాను, జరిగేది చెప్తాను, మీ ఇంట్లో ఏం జరుగుతుంది చెప్తాను అని చెప్పి వస్తుంటారే. సోది చెప్పేవాళ్ళు ఎవరు? ఏం మాట్లాడేటండి? సోది చెప్తారు. కొంతమంది క్షణాలు చెవులు కోసుకుంటారు. దయ్యం పట్టిన అమ్మాయి సోది చెప్తుంది, సోది ద్వారా డబ్బులు వస్తున్నాయి. దయ్యం పోయింది, సోది ఆగింది, సోది ఆగే లోపల ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇన్కమ్ తగ్గిపోయిందో ఇంటి యజమాని ఏం చేశాడు? పౌలు శీల మీద కేసు పెడితే వచ్చి కుక్కను కొట్టారు. ఎక్కడ కొట్టారండి? బెత్తాలతో కొట్టి కుక్క బెత్తడెత్తున వాష్ పెట్టాడు కొడితే తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి? చెరసాల్లో పడేశారు. తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. కాళ్ళు చేతులకి సంఖ్యలు బిగించి బోండాలు బిగించేసి కూర్చున్నారు. అట్లా బోండాలు బిగించి కాళ్ళు చేతులు కట్టేసి కూర్చున్నారు. ఏం తప్పుడు పని ఏం చేశారా? పనికిమాలిన పని ఏం చేశారా? దయ్యం పట్టిన అమ్మాయి అరుస్తూ ఉంటే దయ్యాన్ని పోగొట్టారు అంతే. దానికి తీసుకుని ఏం చేశారు?
చెరసాలో పడేశారు. దాన్ని తీసుకుని ఏం చేశారు? కొట్టారు. కావలి వారిని పెట్టారు, సంఖ్యలతో బంధించి చెరసాల వేశారు. అర్ధరాత్రి పూట పౌలు గారు లేచారు. అర్ధరాత్రి లేచి శీలా అన్నాడు. చెప్పన్నా అన్నాడు. బాగా కొట్టారా? పిచ్చి కుక్కను కొట్టారా అన్న. వాళ్ళంతా నొప్పులేనన్నా, వాళ్ళంతా గాయాలన్నా. సరే నీ దగ్గర ప్లేట్ ఏమైనా ఉందా అన్నారు. ఇందాక పెట్టారు కదన్నా, ప్లేట్ ఉంది. గ్లాస్ ఉందా అన్న. గ్లాస్ ఉందా. ఎందుకన్నా? నేను పాట పాడతా కొట్టును రమ్ము. ఏందన్నా ఈ టైంలో కూడా నీకు పాటలు వస్తున్నాయన్నా? అలాంటి దెబ్బలు తగిలితే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలా, అవునా కదా? ఆ టైంలో దెబ్బలు కొట్టి ఒళ్ళంతా వాసిపోయి, ఒళ్ళంతా ఊనమైపోయి, ఒళ్ళంతా గాయాలైపోతే బైబిల్ చెబుతున్న మాట తెలుసండి, పౌలు శీల కీర్తించుచు పాడుచు ప్రార్థించుచు ఉన్నారు. కూడా చెప్పులు గట్టిగా. చిన్న తలకాయ నొప్పి వస్తేనే మనము ప్రార్థన చేయడానికి లేయం. ఏం మాట్లాడు? చిన్న ఏంటమ్మా మందిరానికి రాలేదనుకో అంట. ఒళ్ళంతా ఊనమైపోయి, ఒళ్ళంతా గాయాలైపోయి, కుక్కను కొడితే ఇప్పుడు ఏం చేస్తున్నా మనిషి? ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పాలి మీరు? ఏం చేస్తున్నాడు అక్కడ? ప్రార్థించుచు పాడుతున్నారట. పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఆ టైంలో మనకు పాటలు వస్తాయా? ముసుగుదని పడుకుంటాం మనం. నిజమైన సేవకులు, నిజమైన విశ్వాసులు ఏ పరిస్థితిలోనైనా సరే ప్రభుని ఆరాధిస్తారు. కూడా చప్పులు గట్టిగా. కీర్తించుచు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, వాళ్ళ ఆరాధన చేస్తూ ఉంటే భూకంపం కలిగింది అక్కడ. భూమి బద్దలైపోయింది. ఏ భూకంపం అది? ఇల్లు కూలిపోయేది కాదు, లేదా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే భూకంపం కాదు. వారు కట్టబడ్డ కట్లు తెగిపోయాయి. అలాగే చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యలు ఊడిపోయాయి. కూడా చప్పులు గట్టిగాను. ఆ పునాదులు కదిలిపోయి, సంఖ్యలు తెగిపోయి, తలుపులు తెరవబడితే ఏంటి? చెరసాల నాయకుడు ఏమనుకున్నాడు, ఇంకేముందిరా బాబు, ఇంక అందరు చెరసాల ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, ఈ సంగతి కనుక రాజుగారు తెలిస్తే నా మెడకాయ మీద తలకాయ ఉండదు, అందుకని చచ్చిపోతే మేలని సూసైడ్ చేసుకుందాం, కత్తి తీసుకొని పొడుచుకుపోయాడు. హలో చెరసాల నాయకుడా, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. ఏది? తలుపులు తెరవబడ్డాయి కదా, సంఖ్యలు ఊడిపోయాయి కదా. ఎవరు పారిపోలేదు. పారిపోవడానికి మేము పిరికి పందలము కాదు. మేము పొందుకున్న ఆత్మ, దత్తపుత్రాత్మను మేము పొందుకొని ఉన్నాం. మేము పారిపోయే వాళ్ళము కాదు, మేము పెరిగి పొందలము కాదు. మా యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నాం. ఈ శ్రమలో కూడా ఆరాధిస్తున్నారా? శ్రమలలో ఆరాధిస్తాం, కష్టాలలో ఆరాధిస్తాం, రోగాలలో ఆరాధిస్తాం, బాధలలో ఆరాధిస్తాం, కృంగిపోయినప్పుడు ఆరాధిస్తాం, బలహీనమైనప్పుడు ఆరాధిస్తాం, సంతోషంగా ఉన్న ఆరాధిస్తాం. ఎలాంటి పరిస్థితులను సరే మా యేసయ్యని మేము ఆరాధించుకుంటాం. మేము ఎక్కడ కలిసి ఉంటామో అదే మాకు ఆరాధన స్థలం. కూడా చెప్పులు గట్టిగా. నీ ఇల్లు నీకు ఆరాధన స్థలముగా మారాలి. నీ సంఘం నీకు ఆరాధన స్థలముగా మారాలి. ప్రతి పరిస్థితులలో యేసయ్యను ఆరాధించే వారిగా మనం ఉండాలి. అన్ని కలిసి వచ్చినప్పుడు ఆరాధించడం కాదు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధించడం కాదు, అన్ని మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధించేవారు కాదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఏం చేయాలంటే, ఆ చెరసాల నాయకుడు చనిపోబోతూ ఉంటే, చనిపోవద్దయ్యా నువ్వు, మేము బ్రతికే ఉన్నాము, ఎవరు పారిపోలేదు అని చెబితే, ఎవడైతే కొట్టాడో, ఎవరైతే గాయపరిచాడో, ఎవడైతే చెరసాల పడేసి సంఖ్యలతో కట్టాడో అదే వ్యక్తి ఇంటికి తీసుకుని వెళ్ళి, అదే వ్యక్తి గాయాలు కడిగి, అదే వ్యక్తి వాళ్ళకి భోజనం పెట్టి, అదే వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? రక్షణ పొందడానికి మేమేమి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారంటే, కొట్టిన వాడే రక్షణ పొందారు. కొడు చప్పులు గట్టిగా. అప్పుడు పౌలు శీల ఏమనుకుని తెలుసా? కొట్టారా బాబు, ఒక ఇల్లు రక్షణ పొందింది. మాట్లాడండి. ఒక ఫ్యామిలీ రక్షణ పొందింది. కొట్టారు. అప్పుడు ఆ పౌలు శీల ఏమనుకోవాలి? నేనేం చేశాను, నాకే ఎందుకు ఇష్టం అనుకున్నాడా? ఏమ్మా అనుకోలే. ఆ తర్వాత చెరసాల నాయకుడు రక్షణ పొందిన మామూలు విషయమా అండి? మామూలు విషయమా? ఆ చెరసాల నాయకుడు రక్షణ పొంది, ఫ్యామిలీ అంతా, ఇంటి వారందరూ రక్షణ పొందారు. పౌలు శీల అనుకుంటున్నారు కొట్టారు, అయింది, ఒళ్ళు ఊనమైతే అయిపోయింది. ఒక కుటుంబం ఏమైంది?
మనం ఆరాధన చేసాం, ఒక కుటుంబం రక్షణ పొందింది. కూడా చెప్పులు గట్టిగాను. అందుకని దావీదుకి ఒక ఆరాధించే ఒక స్థలం ఉంది. ఎలాంటి పరిస్థితి దావీదుకి ఎదురైనా దేవుని ఏం చేస్తారట, మనసారా ఆరాధించుకుంటాడు. ఆయన నామాన్ని గణపరుస్తుంటాడు, ఆయన నామాన్ని కొనియాడుతూ ఉంటాడు, ఆయన వాగ్దానాలు తలుచుకుంటూ ఉంటాడు. ఆయన పితరుల జీవితంలో చేసిన కార్యాలు, చేయబోతున్న కార్యాలు, వాటన్నిటిని తలంచి 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 ఆరాధన చేస్తాడు. దేవునిని ఆరాధించే స్థలం ఎవరినంటే, మనుషుల్ని కాదు మనం ఆరాధించాల్సింది, మనుషుల్ని కాదు మనం పొగడాల్సింది, భక్తులను కాదు మనం పొగడాల్సింది, యేసయ్యను ఆరాధించే స్థలం ఒకటి కావాలి, యేసయ్యని పూజించే స్థలం ఒకటి కావాలి. అందుకే సమరయ స్త్రీతో యేసు ప్రభు అంటాడు, ఒక కాలము రాబోతుంది, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ తండ్రి ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఎలా ఆరాధించాలట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కొడుచప్పలు గట్టిగాను, గట్టిగా గట్టిగా గట్టిగా. అందుకని ఆరాధనలో ఉన్నప్పుడు, అందుకనే మన పాటలు పాడిన తర్వాత ఆరాధన లేచి నిలబడి ఆరాధించండి అన్నప్పుడు ఏం చేయాలి, ఆయన ఏమై ఉన్నాడో తలంచాలి, ఆయన ఏం చేశాడో తలంచాలి, ఏమి చెయ్యబోతున్నాడో తలంచాలి, మన పితరుల జీవితాల్లో ఎలాంటి ఘనకార్యాలు ఆయన చేశాడో తలంచాలి. ఆ విధంగా ప్రభుని తలంచి ఆయన్నే పొగుడుతూ, ఆయన నామాన్నే గణపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మనం ఏం చేయాలట, ఆరాధించాలి. మనకి ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి దుఃఖమే ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా చక్కగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి మనసారా పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ఆరాధన చేయి. నీ బాధలనే బంధకాలు తెగిపోవునుగాక, నీ కష్టాలు కన్నీళ్లు తొలగిపోవునుగాక. ఎలాంటి సమస్యల్లో ఉన్న, ఎలాంటి బాధల్లో ఉన్న, ఎంతమంత వేదనతో ఉన్న, బాధతో ఉన్న, దిగులుతో ఉన్న, నువ్వు ఆరాధన చేసి చూడు, ఒక ప్రశాంతత, ఒక నెమ్మది, ఒక సంతోషం నీ గుండె నిండా నిండుకొనుగాక. అందుకే దావీదు జీవితంలో కలిగిన పోరాటాలు మామూలు పోరాటాలండి, మామూలు పోరాటాల. ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో ఏంటి, ఇంట్లో 8 మంది మగపిల్లలు ఉంటే ఆ 8 మంది మగపిల్లల్లో 7 మంది అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే దావీదును ఒక్కనే ఇసిరేసినట్టుగా గొర్రెలు మేపమని పంపిస్తే ఎంత బాధ అండి. ఇంటికి పాస్టర్ గారు వస్తే అందరిని పిలిపించారు కానీ దావీదుని పిలిపించారండి. ఇంట్లో విలువ తక్కువ వాడిగా కనపడ్డాడు దావీదు. అయ్యో ఇంట్లో నాకు విలువ లేదు అనుకున్న దావీదు ఎంత కృంగిపోవాలి. కానీ ఎప్పుడైనా కుంగిపోయాడా? ఎందుకు కుంగిపోలేదు దావీదు అంటాడు, నేను ఆరాధించినప్పుడల్లా ఈ సంగతి నేను మర్చిపోతున్నాను. ఏంటి సరే అని చెప్పేసి ఇశ్రాయేల్ రాజ్యంలో అడుగుపెట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ గుండెల్లో గుబులు పుట్టిస్తూ భయాన్ని పుట్టిస్తున్నటువంటి ఫిలిస్తీన్ని ఒక్క రాయితో మట్టి గరిపిస్తే దేశమంతా ఏకమై దావీదు 10,000 మంది, సౌలు 1000 మంది అని పాట పాడితే ఆ పాట దెబ్బతికి దావీదు ఏమయ్యాడని అరణ్యాలు పడలేదా? మేలు చేస్తే కీడు వెంటబడిందే అని దావీదు కృంగిపోయాడా? ఆ పరిస్థితులు కూడా దావీదు ఏం చేశాడు, ప్రభుని ఆరాధన చేశాడు. సరే సింహాసనం మీద ఎక్కేలే, గట్టెక్కేలే అనుకొని సింహాసనం మీద కూర్చుంటే మళ్ళీ కన్న కొడుకు ఏమయ్యాడండి, తరిమేస్తున్నాడు. శ్రమల వెంట శ్రమలు, శ్రమల వెంట శ్రమలు. దావీదు జీవిత కాలం అంతా ఏమున్నాయండి, శ్రమలే. అందుకే కీర్తనలో తన శ్రమల గురించి ఎక్కువగా మాట్లాడతాడు, తన బాధల గురించి ఎక్కువగా మాట్లాడతాడు, మరణకరమైన పరిస్థితుల గురించి మాట్లాడతాడు. కానీ దావీదుకు ఇలాంటి పరిస్థితులు ఏది వచ్చినా తనకంటూ ఒక స్థలం ఉంది. ఏ స్థలం అది? ఆరాధించే స్థలం. ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాడు. దుఃఖంలో ఉన్నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు, సంతోషంగా ఉన్నా వెళ్ళిపోతాడు, బాధల్లో ఉన్నా వెళ్ళిపోతాడు, మనసారా పాట పాడుకుంటాడు, పరిశుద్ధాత్మతో నింపబడతాడు. ఆత్మలో ఆనందించినప్పుడల్లా తన శ్రమలు, తన బాధలు, తన కష్టాలన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో ఒక ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ ఆనందించే స్థలమే ఆరాధన స్థలం. అందుకని ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసకి ఒక స్థలం ఉండాలి. ఆ స్థలం ఏ స్థలము చెప్పాలి కదా, ఏ స్థలం అది? ఆరాధించే స్థలం. అందుకే యేసయ్య మనందరిని ఏ స్థలం నాటాలనుకునేప్పుడు చెప్పండి గట్టిగా, ఏ స్థలంలో? అందుకని మనసారా పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మతో సత్యముతో యథార్థముగా మనం ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మలు ఆరాధిస్తున్నప్పుడు మన బాధలైనా, మన శ్రమలైనా, మన కష్టాలైనా, మన కన్నీలైనా, మన ఇరుకులైనా, మన ఇబ్బందులైనా అవన్నీ పటాపంచలైపోతాయి. ప్రభులో మనసారా ఆనందించగలుగుతాం. మనసారా ఎలాంటి పరిస్థితులు కూడా ప్రభు ముఖాన్ని చూసుకుంటూ, ప్రభు స్వరూప దర్శనము చే తృప్తి పొందుతూ, ప్రభు ముఖ కాంతిలో మనం నడిపించబడతాం. అందుకే దావీదు తన జీవిత కాలమంతా దేవుని ముఖాన్ని చూస్తూ నడిపించ
పరీక్షించబడ్డాడు. దావీదు ఎన్ని శ్రమలు ఎలా ఓర్చుకున్నావు, ఎలా తట్టుకోగలిగావంటే దావీదు ఒక మాట అంటాడు, నాకు ఆరాధించే ఒక స్థలం ఉందయ్యా, ఆ స్థలంలోకి వెళ్ళిపోతాను, ప్రభుని ఆరాధించుకుంటాను, నా బాధలన్నీ మర్చిపోతాను. కూడా చెప్పులు గట్టిగా. మనసారా నువ్వు రోగంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసారా మోకరించి చక్కగా పాట పాడి ప్రభుని ఆరాధన చేసుకో. నీ మనసు తేలికైపోతుంది, నీ హృదయం తేలికైపోతుంది, నీ మనసులో నీ హృదయం ఉల్లాసంతో నింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మ ప్రాణ శరీరాన్ని బలపరుస్తాడు, ప్రభు కొరకు సాక్షి నిలబెడతాడు. కూడా చప్పులు గట్టిగా. ఏ స్థలం అండి? ఒకటి పరిశుద్ధ స్థలం, రెండవది మందకు తగిన స్థలం, మూడవది ఆరాధించే స్థలం. నాలుగో మాట చెప్పి నేను ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చూద్దామా? జనులందరూ 4వ అధ్యాయం జనులందరూ మొదటి 3 వాక్యాలు. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషి చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకులు కాళ్ళు నిలిచిన స్థలమున. ఏ స్థలము? కొంచెం గట్టిగా చెప్పాలా? యాజకులు కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం చేతులు లేవట్లేదు? ఓకే. 4వ స్థలం. ఏ స్థలంలో ప్రభు మనల్ని నాటాలనుకున్నాడు అంటే ఇక్కడ రాయబడింది. మోషే చనిపోయాడు అంటే కొండ మీదకి వెళ్ళిపోయి అయిపోయింది. మోషే చరిత్ర ముగించబడింది. యెహోషువ చరిత్ర ఆరంభించబడింది. యెహోషువ నాయకత్వం ఆరంభించబడింది. యెహోషువ నాయకత్వంలో ఏంటి? యోర్దాను వారికి ఎదురుగా వచ్చింది. ఎదురుగా వచ్చింది. ఆ యోర్దాను ఎదురుగా వచ్చినప్పుడు చెప్పిన ఒక చక్కని మాట దేవుడు చెప్తున్నాడు, యెహోషువా ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రముల పెద్దలను పిలిపించు. దేనికయ్యా అంటే ఆ 12 మంది ఏం చేయాలి అంటే ఈ యోర్దాను మీరు దాటేటప్పుడు ఆ యోర్దాను నడుమకు వచ్చినప్పుడు, ఎక్కడికట? యోర్దాను నడుమకు వచ్చినప్పుడు యోర్దాను నడుమ యాజకుల కాళ్ళు నిలిచిన స్థలం. ఏ స్థలము చెప్పాలి గట్టిగా? యాజకుల కాళ్ళు నిలిచిన ఆ స్థలమున 12 రాళ్ళు ఏరుకొని వాటిని మీరు యోర్దాను దాటిన తర్వాత ఆ రాళ్ళను తీసి అక్కడ నిలబెట్టండి అన్నాడు. అయితే మనకు కావలసిన మాట ఏమిటయ్యా అంటే దేవుడు మనందరినీ ఏర్పరచిన స్థలంలో నాటుతాను అన్నాడు. దేవుడు ఏర్పరచిన స్థలం ఏ స్థలం అయ్యా అంటే అక్కడ రాయబడింది యాజకులు కాళ్ళు నిలిచిన స్థలము. అందరూ ఆ మాట పలకండి. ఇంకొకసారి, మరొకసారి. ఇప్పుడు మనం ఎక్కడ నాటబడాలి చెప్పండి? యాజకులు ఎక్కడైతే కాళ్ళు నిలబెట్టారో అక్కడ మనం ఏమవ్వాలా? ఎక్కడ పడితే అక్కడ నాటబడకూడదండోయ్. యాజకులు కాళ్ళు ఎక్కడ నిలబెట్టారో అక్కడ ఏమవ్వాలట? నాటబడాలి. కాళ్ళు అన్నప్పుడు దేన్ని సూచిస్తాయి అంటే నడిపింపు. ఏంటంట? కాళ్ళు దేన్ని చూపిస్తాయమ్మా? నడిపింపు సూచనగా కనబడతాయి. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలము అంటే యాజకుల యొక్క నడిపింపులో ఉన్న అనుభవంలోకి రావాలి. కాళ్ళు నిలిచిన స్థలం, యాజకుల కాళ్ళు నిలిచిన స్థలం అంటే ఒక యాజకుని యొక్క నడిపింపులో ఉండే అనుభవంలో నాటబడాలి. ఎక్కడ పడితే అక్కడ నాటబడకూడదు. ఏ స్థలంలో పడితే ఆ స్థలం నాటబడకూడదు. యాజకులు కాళ్ళు నిలిచిన స్థలం ఒకటి ఉంది. ఆ కాలు నిలిచిన స్థలములను 12 రాళ్ళు ఏరుకోవాలి. ఎక్కడ పడితే యోర్దాను అనేది చాలా దూరం ఉంది కదయ్యా, ఈ చివరి నుంచి ఆ చివరిలో 12 రాళ్ళు ఎక్కడ దొరకవు, ఎక్కడ పడితే అక్కడ ఏరుకుంటానంటే కుదరదు. దేవుడే స్వయంగా చెబుతున్నాడు, యాజకులు ఎక్కడ కాలు నిలబెడతారో ఆ కాలు నిలిచిన స్థలములోనే 12 రాళ్ళు ఏరుకోవాలి అన్నాడు.
రాబోయే తరానికి ఆ రాళ్ళు ఏమై ఉండాలి? జ్ఞాపకార్థకముగా ఉండాలి. అంటే యాజకుల కాలు నిలిచిన స్థలం అంటే యాజకుల యొక్క నడిపింపులో ఉండాలి. ఒక్క మాట చెప్పాలంటే నడిపింపులో ఉండి దైవ సేవకుని యొక్క, చెప్పాలని కొంచెం గట్టిగా చెప్పండి, దైవ సేవకుని యొక్క నడిపింపులో ఉండాలి. నడిపింపులో ఉండాలి. కాళ్ళు అనేది నడక, అదొక నడిపింపు. అంటే కాలు నిలిచిన స్థలం నాటబడ్డం అంటే దేవుని తర్వాత దైవ సేవకుని నడిపింపులో మనం కనబడాలి. ఎందుకయ్యా అంటే సంఘానికి అలాగే యేసయ్యకి మధ్యవర్తి ఎవరు? దైవ సేవకుడు. గుర్తుపెట్టుకో, యేసయ్యకి, పెండ్లి కుమారుడికి, పెండ్లి కుమార్తెకి మధ్యవర్తి ఎవరు? సేవకుడు. దేవునికి సంఘానికి మధ్యవర్తి ఎవరు? యేసయ్య. దేవునికి, తండ్రికి, సంఘానికి మధ్యవర్తి ఎవరు? యేసయ్య. యేసయ్యకి సంఘానికి మధ్యవర్తి ఎవరు? సేవకుడు. అందుకని యాజకుల కాలు నిలిచిన స్థలం. ఏ యాజకులు? అక్కడ రాయబడి చూడండి, 13వ వాక్యం చూడండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు. ఏ యాజకులమ్మా? లోకంలో చాలామంది యాజకులు కనపడతారు, కానీ వాళ్ళ భుజముల మీద ఏముండదు? మందసం ఉండదు. మేము కూడా సేవకులమయ్యా, మేము కూడా సేవకులమే. చాలామంది సంచులు ధరించుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. మేము కూడా సేవకులమే, ఫలానా ట్రైనింగ్ చేసాం, ఇక్కడ ట్రైనింగ్ చేసాం, అక్కడ ట్రైనింగ్ చేసామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను వాళ్ళని విమర్శించట్లేదు, కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఏ యాజకుల కాలు నిలిచిన స్థలం అయ్యా అంటే సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయుచున్న యాజకులు. ప్రత్యక్షపు గుడారం ఉంది. ప్రత్యక్షపు గుడారంలో చాలా వస్తువులు ఉన్నాయి. చాలా వస్తువులు కొన్ని ఎడ్ల బండి మీద తీసుకెళ్తారు, కొన్ని మోసుకొని వెళతారు, కొన్నిటికి వాహనాలు ఉన్నాయి. కానీ నిబంధన మందసాన్ని మోయడానికి ఏ వాహనాలు లేవు. ఆ నిబంధన మందసాన్ని మోయాలి అంటే యాజకులు భుజముల మీద మోయాలి. దాన్ని కొడు చొప్పులు గట్టిగా. యాజకులు భుజం మీద మోయాలి. ఆ నిబంధన మందస్సము దేన్ని సూచిస్తుంది అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని సూచిస్తుంది. సంఘాన్ని భుజముల మీద మోసేవాడు కావాలి. సంఘ క్షేమమే తన ప్రాణముగా ఎంచుకున్న వాళ్ళు కావాలి. సంఘము కొరకు ప్రాణం పెట్టే సేవకుడు, సంఘము కొరకు ప్రయాసపడే సేవకుడు, సంఘం సంపూర్ణతలకు రావాలని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే యాజకులు ఉన్నారే, ఆ నడిపింపులో ఉండాలి మనం. సంఘం సంపూర్ణతలోకి రావాలి, సంఘం పరిపూర్ణతలోకి రావాలి అని సంఘము కొరకు రాత్రి మగలు ప్రయాసపడతారే ఆ యాజకులు. రక్షణ పొందుకోవడానికి రాత్రి మగలు ప్రయాసపడి సువార్తను ప్రకటిస్తారే, రక్షణ సువార్తని, మహిమ కలిగిన సువార్తని, సత్య సువార్తని, జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ప్రకటించి కొందరిని రక్షించాలని, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని లాగాలని రాత్రి మగళ్ళు ఆత్మల భారముతో, ఆస్తుల భారము కాదు, ఆత్మల భారముతో నడిపించబడే యాజకులు ఉంటారే, ఆత్మల సంపాదన కొరకు కొవ్వొత్తిలాగా కరిగిపోయే సేవకులు ఉంటారే, తన ప్రాణమును ప్రియముగా ఎంచుకొనక దేవుని సేవ కొరకు బలిపీఠం మీద తన శరీరాన్ని పెట్టి రాత్రి మగలు కాల్చబడుతూ సంఘక్షేమమే నా ప్రాణమని సంఘాన్ని గురించిన చింత, సంఘాన్ని గురించిన భారం, సంఘాన్ని గురించిన వైరాగ్యము కలిగి ఉంటారే, ఆ యాజకుడి యొక్క నడిపింపులో ఉండాలా. ఎవరు ఏ యాజకుడు పడితే యాజకుడి దగ్గర కలగకూడదు. ఈ యాజకుడి మీద మందస్సం ఉందా? అందుకని పౌలు గారు పౌలు గారి దగ్గర చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది తర్ఫీదైన వాళ్ళు ఉన్నారు. కానీ తిమోతిని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటే తెలుసా? సంఘమును గూర్చి చింతించగలిగిన వాడు ఒక్కడు నా దగ్గర ఉన్నాడు. ఒకడెవడు? ఎవరు? తన గురించి చింతించుకునేవాడుగా, తన కుటుంబానికి చింతించేవాడు కాదు, సంఘమును గూర్చినటువంటి చింత కలిగిన వాడు. అతను తిమోతి నా దగ్గర ఉన్నాడు. ఆ తిమోతిని మీ దగ్గర నేను పంపిస్తా. సంఘానికి వచ్చిన చింత కలగాలి, సంఘానికి వచ్చిన భారము కలగాలి, సంఘము కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టాలి. మందస్సం మోయడం అంటే మామూలు విషయం అండి?
మామూలు మందసం భుజాల మీద మోయడం మామూలు విషయమా? ఇది 40 సంవత్సరాల పాటుగా ఏంటి మందసాన్ని మోసుకుంటూనే వెళుతూ ఉన్నారండి. ఇలాంటి సేవకుని యొక్క నడిపింపులో మనం ఉండాలి. ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ సేవకు నడిపింపులో మనం ఉండాలి. ఆ వాక్యం యొక్క నడిపింపులో మనం ఉండాలి. మా సేవకుడు సంఘాన్ని గుర్చిన భారం కలిగిన వాడు. మా సేవకుడు సర్వలోకనాథుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుడు అని ఆ యాజకుడి యొక్క నడిపింపు ప్రకారం ఉండాలి. అంటే కాళ్ళు అడుగులేస్తూ ఉంటే మడుగులు దక్కమని కదా దాని అర్థం. నడిపింపులో ఉండమని అర్థం. నడిపింపులో మనం కనపడాలి. నడిపింపు ప్రకారంగా మనం వెళ్ళాలా. ఆ నడిపింపుకు మనం ఎంత విధేయత చూపిస్తామో ఆ నడిపింపే మనల్ని సంపూర్ణులుగా మనల్ని చేస్తుంది. అందుకనే ఏ స్థలంలో మనం నాటబడాలి అంటే యాజకులు కాళ్ళు నిలిచిన స్థలం. అందుకనే పాత నిబంధన కాలం అంతా మీరు గమనించి చూడండి. వారు యోర్దాను ఐగుప్తుని విడిచిపెట్టి గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వాళ్ళు ఏం చేసిందంటండి? నడిపించింది. ఎంతవరకు నడిపించింది? కనానుకు చేరేంత వరకు నడిపించింది. ఆ మేఘం కదిలితే వీళ్ళు కదలాల, మేఘం ఆగిపోతే వీళ్ళు ఆగిపోవాలి. మేఘం కదలట్లేదులే అని చెప్పేసి మనం పోదామంటే కుదరదు. మేఘం కదిలింది అది పోనీలే నిదానంగా పోదామంటే కుదరదు. ఎందుకని? ఒక నడిపింపు దేవుడిచ్చాడు. అలాగే సంఘానికి కూడా ఒక నడిపింపు ఉంది. అదేమిటయ్యా అంటే దైవ సేవకుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆలోచన తీసుకుని నడిపింపు. అందుకనే ప్రవక్తలు ఎవరు అంటే సంఘమునకు శిరస్సు లాంటి వారు. ప్రవక్తలు ఎవరయ్యా అంటే సంఘమునకు నేత్రముల వంటి వారు. ఎవరట? సేవకులు ఎవరు? శిరస్సు లాంటి వారు. సేవకులు ఎవరు? నేత్రముల వంటి వారు. శిరస్సు అంటే ఏంటి? ఆలోచన చెప్పేవాళ్ళు. నేత్రములు అంటే ఎవరు? మార్గాన్ని చూపించేవారు. సేవకులు కూడా నీకు ఆలోచన చెప్పగలిగిన వారు. సేవకులు కూడా నీకు మార్గాన్ని చూపించగలిగిన వారు. అందుకే ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ పని చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ముందు ప్రార్థన చేసి ఆ తర్వాత సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుడు ఆలోచన తీసుకొని ఆ తర్వాత మనం వెళ్ళాలి. మా మందిరంలో అయితే కొంతమంది ఉన్నారు, ఊరికి వెళ్ళాలన్నా కూడా చెప్పి వెళ్తారు. ఊరికి వెళ్తున్నాం పాస్టర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి చెప్పి వెళ్తారు. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తారు. ఎందుకయ్యా అంటే ఒక నడిపింపు. ఏ వివాహ కార్యక్రమం కొంతమంది ఉంటారు, మా పాస్టర్ గారు చెప్తే పెళ్లి చేసుకుంటాం. నీకు కదా నచ్చాల్సిందంటే నాకు నచ్చాల్సిన అవసరం లేదు, మా సేవకుడు ప్రార్థన చేసి చేసుకోమని చెప్తే చేసేసుకుంటాం. మా సేవకుడు వచ్చి స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్తే అమ్మ ఈ ఇల్లు ఇక్కడ స్థలం మంచిది కాదు, ఈ స్థలంలో ఇల్లు కట్టుకుంటే మీకు మంచి జరగదు అంటే మంచి జరిగిద్దో జరగదో మాకు అనవసరం. మేము ప్రార్థన చేసుకున్నాం, మా సేవకుడు వస్తాడు ప్రార్థన చేస్తాడు, మా సేవకుడు కనుక చెబితే ఇల్లు కట్టేస్తాడు. కారణం ఏంటి? ఒక నడిపింపు. ఏంటంటే ఒక నడిపింపు. ప్రతిదీ నడిపింపు ప్రకారంగా వెళ్ళాలి. సొంత ఆలోచన ఉండకూడదు, స్వచిత్తం ఉండకూడదు, స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు, సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు. మనకంటూ ఒక నడిపింపు కావాలి, మనకంటూ ఒక ఆలోచన కావాలి, మనకంటూ ఆలోచనకర్త ఉండాలి, మనకంటూ మార్గం చూపించే వాళ్ళు ఉండాలి. అందుకే అంటాడు చాలా స్థలాలు ఉన్నాయి, నేను ఏర్పరచుకున్న స్థలం ఏమిటయ్యా అంటే యాజకులు కాళ్ళు నిలిచిన స్థలం. ఏ యాజకులయ్యా అంటే నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్న యాజకులు ఉన్నారే. భుజాలు ఖాళీగా ఉండేవాళ్ళు కాదు. భుజాల మీద ఏముందంటే మందస్సం ఉంది. ఎప్పుడు సంఘం కొరకు కన్నీళ్లు గాచి ప్రార్థన చేస్తూ, సంఘం కొరకు ఉపవాసాలు ఉంటూ, శరీరాన్ని నలగొట్టుకుంటూ, సంఘం కొరకు ప్రయాసపడుతూ, సంఘ క్షేమమే ప్రాణంగా ఎంచుకొని సంఘానికి సువార్తను ప్రకటిస్తూ సంఘం సంపూర్ణతలోకి రావాలని చెప్పి ప్రయాసపడుతుంటారే. అందుకే పౌలు గారు 2 సార్లు ఒక మాట అంటాడు, ఏ విధము చేతనైనా మిమ్మల్ని సంపూర్ణులుగా చేయడానికి మిమ్మల్ని మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. దేనికై ప్రసవ వేదన అంటే దేవుని సారూప్యము మీలో కలుగవలెనని నేను మరలా మీ కొరకు ఏం చేస్తున్నాను? ప్రసవ వేదన పడుతున్నా అన్నాడు. మరలా ప్రసవ వేదన అన్నాడు. మరలా ఎందుకయ్యా అంటే ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు. ప్రసవ వేదన అంటే స్త్రీలకు బాగా తెలుసు. ఒక బిడ్డను కనేటప్పుడు ఆ తల్లి ఎంత నొప్పి
ఎంత వేదన, ఒక్కసారి ఒక 20-30 ఎముకలు ఇరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో బిడ్డను కనేటప్పుడు తల్లికి అంత వేదన ఉంటుంది. పౌలు గారు కూడా 2 సార్లు ప్రసవ వేదన పడ్డాడట. ఒకటి, ఒక ఆత్మ లోకముల నుంచి, పాపముల నుంచి రక్షణ పొందడానికి ప్రసవ వేదన పడి అతని కోసం కన్నీళ్లు గార్చి ఉపవాసాలుండి సువార్త చెప్పి ఆత్మను రక్షించడానికి ప్రసవ వేదన పడ్డాడు. 2వ ప్రసవ వేదన దేని కొరకయ్యా అంటే అతను ఏ విధము చేతనైనా దేవుని సారూప్యంలోకి తీసుకురావాలి. అందుకని కొలస్సీ పత్రికలు రాసి ఉంటుంది కదా, ఏ విధము చేతనైనా ప్రతి వానికి బుద్ధి చెబుతూ, ప్రతి వానిని హెచ్చరించుచు, ప్రతి వానిని మేమేం చేస్తున్నాము, ప్రకటిస్తున్నాం. ఎందుకయ్యా అంటే క్రీస్తు యేసు ఎదుట వారిని సంపూర్ణునిగా చేయడానికి, సంపూర్ణతలోకి నడిపించడానికి ప్రీచింగ్, టీచింగ్ వారిని, ఏంటంట ప్రీచింగ్, టీచింగ్ వారిని. ఎందుకయ్యా అంటే సంపూర్ణునిగా చేసి యేసు క్రీస్తు ఎదుట నిలబెట్టాలని. అందుకే మన నడిపింపులో గనక మనం ఉంటే, ఆ నడిపింపు ప్రకారంగా మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళగలిగితే ఆ నడిపింపు మనల్ని ఏం చేస్తుంది అంటే పరలోకాన్ని చేరుస్తుంది. కూడా చెప్పులు గట్టిగాను. అందుకని దేవుడుకు యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒంటరిగా ఆయన సేవ చేయలే. ఆయన వెంట ఎంతమంది వెంట పెట్టుకున్నాడు? 12 మందిని ఆయన వెంట పెట్టుకున్నాడు. ఎందుకని? ఆయన చేసిన సేవ, మిగిలిన సేవ ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకు ఇచ్చాడు. ఆ అపోస్తులు ఏం చేశారు? తర్వాత తరానికి ఇచ్చాడు. తర్వాత తరం, తర్వాత తరం, తరం తరం ఇలా వచ్చి ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. కూడా సబ్బులు గట్టిగా. ఈ సేవ ఎందుకు ఇచ్చాడయ్యా అంటే యేసయ్య చేసిన మిగిలిన సేవ ఇప్పుడు చేస్తున్నాము. మిగిలిన సేవ ఇప్పుడు జరుగుతుంది. ఈ సేవ ఎవరికి ఇచ్చాడయ్యా అంటే సేవకులకి ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సేవకులు కలిసి ఇప్పుడు సంఘాన్ని ఏం చేయాలి? సంపూర్ణతలోకి తీసుకురావాలి. అందుకని సంఘం ఎప్పుడు కూడా సేవకుని యొక్క నడిపింపుకు లోబడాలి. కూడా చెప్పులు గట్టిగాను. నడిపింపుకు లోబడని ఏ సేవకుడైనా, నడిపింపుకు లోబడని ఏ విశ్వాస నడిపింపుకు లోబడని ఎవరైనా బాగుపడినట్టు చరిత్రలు లేవు. నడిపింపు లేకపోతే పతనమైపోతాం. నడిపింపు ప్రకారం నడిపించబడకపోతే చెల్లాచెదురైపోతాం, త్రోవ తప్పిపోతాం. మనకు జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, తలాంతులు ఉండొచ్చు, అన్ని రంగాలు ఆరితేరినంగా వారిగా కనబడవచ్చు. కానీ మనకంటూ ఒక నడిపింపు కావాలి. అందుకనే నిబంధన మందసము మోయు యాజకులు కాళ్ళు నిలిచిన స్థలం, యాజకులు కాళ్ళు నిలిచిన స్థలం. ఆ స్థలంలో మనం ఏం చేయాలనుకున్న ప్రభు, మిమ్మల్ని నేను నాటుతాను. ఎప్పుడైతే నడిపింపులో నాటబడతామో మనం వర్ధిల్లుతాం. ఇంకా మనం తిరుగులాడం, ఇక మనం కదిలించబడం, ఏ దుష్టుడు మన మీదికి రాడు. కనుక దేవుడు ఏర్పరిచిన స్థలములో మనమందరం నాటబడుదుముగాక. ఒకటి ఏ స్థలము? పరిశుద్ధ స్థలము. 2వది మందకు తగిన స్థలము. 3వది ఆరాధించే స్థలము. 4వది నడిపింపుకు లోబడే స్థలం. ఈ 4 స్థలాలలో మనం నాటబడాలి. ఇదే యేసయ్య ఏర్పరచుకొనిన స్థలం. నిశ్చయముగా ఈ 4 స్థలాలలో మనం నాటబడి వర్ధిల్లుదుముగాక. ఈ 4 స్థలాల్లో మనం నాటబడి స్థిరముగా నిలిచి ఉందుముగాక. ఈ మాటలను యేసయ్య మన హృదయంలో స్థిరపరచి నూరంతలుగా ఫలింపచేయునుగాక. అందరికీ వందనాలు. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఈ స్థలంలో నాటునుగాక. గాడ్ బ్లెస్ యూ.